ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. విష్ణు సహస్రనామం ఇన్ని రోజుల నుంచి మనం తెలుసుకుంటూ వచ్చామండి. ప్రతి ఒక్క నామానికి అర్థాన్ని మన స్థాయికి మనం తెలుసుకోగలిగినంతగా ప్రయత్నం చేస్తూ ఇప్పటి వరకు ఇన్ని రోజుల నుంచి మన ప్రయాణాన్ని సాగిస్తూ వచ్చాం. ఇవాళ ఆ ప్రయాణానికి ముగింపు పలికే రోజు, అంటే సహస్రనామాలు 1000 నామాలుగా చెప్పబడుతున్న విష్ణు సహస్రనామంలోని సహస్రనామాలు పూర్తయ్యే పరిస్థితి. ఈ శ్లోకంతోనే మనకి 1000 నామాలు పూర్తవుతాయి. అంటే ఈ శ్లోకంలో ఉన్న పాపనాశన ఏదైతే ఉందో దాన్ని మనం 999 కదా. ఒక్క నిమిషం, నేను కన్ఫర్మ్ మళ్ళీ ఏదో మాట్లాడేసింది, సారీ. ఓకే, కాదు, పాపనాశన నామం 992వ నామం అవుతుందండి. కానీ భగవంతుని రూప వైభవాలు, గుణగణాలు, లక్షణాలు ఏవైతే ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నామో ఆ పరంపర అయితే ఈ నామంతో ఆగిపోతుంది. పాపనాశన నామం తర్వాత వచ్చే శ్లోకంలో భగవంతుడు ధరించినటువంటి ఆయుధముల వర్ణన మాత్రమే. అంటే ఆయుధములు దేనికి కారణాలుగా ఉన్నాయి, దేనికి ప్రతీకలుగా ఉన్నాయని చూపించే నామాలు అన్నమాట. కాబట్టి ఆయన ఆయుధధారిగా ఉన్న వివరణ ఆ శ్లోకంలో వస్తుంది. కాబట్టి ముఖ్యమైన నామాలన్నీ కూడా మనకి ఈ పాపనాశన, అంటే కన్క్లూజన్ కూడా చూడండి, పాపనాశన, పాపములన్నీ నశింపచేసేవాడు అన్న ఉద్దేశంతోనే ముగింపు లాంటిది ఇవ్వడం కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట. తర్వాత శ్లోకంలో చూసేవన్నీ శంఖభృన్నందకీ చక్రి శార్ంగధన్వా గదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ అనేది 999వ నామం అనుకోవచ్చు, 1000వ నామం అనుకోవచ్చు. తర్వాత ఉన్నది కేవలం మన ధ్యాన శ్లోకం మాదిరిగానేనమాట. 108వ శ్లోకం అనేది 107 శ్లోకాల వరకే మనకి ఈ సహస్రనామాల్లోకి వస్తాయి. అందులో కూడా ఈ శ్లోకంలో ఉన్న నామాల వరకు భగవంతుని రూపవైభవం లేదు, భగవంతుని గుణగణాలు, లక్షణాలు అని మనం తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆయుధాలు కూడా ఆయన రూపంలో భాగంగానే గ్రహిస్తాం కాబట్టి ఇక్కడ వరకు భగవంతుని లక్షణాలు, గుణగణాలు చెప్పుకుంటున్న నామాలు కంటే ఆయన స్వభావం గురించి ద్వారా, లేకపోతే ఆయన లక్షణాల ద్వారా ఆయన ఎలా పిలువబడుతున్నాడు, ఆ ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణము, స్వభావం ఆయనకు ఆ పేరునిచ్చింది, ఆ బిరుదునిచ్చింది అనేది ఇప్పటి వరకు, ఇప్పుడు ఈ 106వ శ్లోకంలో వచ్చే నామాల వరకు చెప్పిద్దనమాట. తర్వాత ఆయన యొక్క ఆయుధములు చేసే పనిని బట్టి, లేదా ఈ లక్షణ గుణగణాలు ఉన్న భగవంతుడు వీటి కోసమే ఆ ప్రత్యేకమైనటువంటి ఆయుధాన్ని వినియోగించి భక్తులకి రకరకాలుగా ఉద్ధరిస్తాడు అనేది మనం తర్వాత శ్లోకంలో చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకాన్ని చూసినట్లయితే, ఆత్మయోని స్వయం జాతో వైఖాన సామగాయన దేవకీనందన స్రష్ట క్షితీశ పాపనాశన. ఇక్కడ మనం గమనించేటువంటి నామాలు ఆత్మయోని స్వయం జాత వైఖాన సామగాయన దేవకీనందన స్రష్ట, ఇదొక నామం అండి. క్షితీశ పాపనాశన. ఇవి ఈ శ్లోకంలో మనం గమనించేటువంటి నామాలు. మనం దీనికి ముందు శ్లోకం ముగింపు ఎలా వచ్చింది, అన్నమన్నాద ఏవచ అన్నప్పుడు అన్నస్వరూపముగా, అంటే తన భక్తులకు కావలసిన పోషణని, ఆహారాన్ని, లేదా భగవంతుణ్ణి పొందడానికి కావలసిన శక్తి సామర్థ్యాలని అందించేవాడిగా, ఆ స్వరూపముగా ఉన్నవాడిగా అన్నమన్న నామంతో, అలాగే అది ఆస్వాదించిన భక్తుడు తద్వారా భగవంతుణ్ణి పొందిన క్రమంలో పొందే అనుభూతి ఏదైతే, లేదా ఆ భగవత్ కీర్తన, భగవద్ ధ్యానం, భగవన్ నామస్మరణ, భగవత్ సాధన చేస్తూ
తన అనుభూతులు ఏవైతే ఉన్నాయో భక్తుని యొక్క అనుభూతులని వాటిని ఆస్వాదించి పరవశుడయ్యేవాడిగా అన్నాదహ నామంలో, అన్నం అన్నాదహ అంటే భోజన స్వరూపముగా, ఆహారము పోషణ స్వరూపముగా మనం ఆ నామాల్లో భగవంతుడిని తెలుసుకోవడం జరిగింది. అయితే అంటే అక్కడ ఏం చెప్పాం, తాను స్వీకరిస్తున్న పదార్థము భగవంతుడే అయి ఉంటున్నాడు. ఆ పదార్థమును స్వీకరించిన తరువాత కలిగిన అనుభూతిని స్వీకరించి భగవంతుడు కూడా ఆనంద పరవశుడవుతున్నాడు అనేది మనకు అక్కడ అర్థమవుతున్న విషయం కదా. దానినే చెప్పే విధంగా వచ్చిన నామం ఆత్మయోనిహి, తనలో మనల్ని కలిపి వేసుకోవడం. ఆ భావన అని అన్నప్పుడు భక్తుని యొక్క నిజమైన భావన ఎప్పుడవుతుంది, సత్యమైన భగవతత్వాన్ని గ్రహించగలిగినప్పుడే ఆ సత్యమైన భావన తన మనసులో కలుగుతుంది. అటువంటి భావనలతో ఎప్పుడైతే భగవన్నామ కీర్తనలు పలుకుతున్నాడో అవి భగవంతునికి చాలా శ్రావ్యంగా ఉండి అలా భక్తుణ్ణి తన వైపుకి ఆకర్షిస్తాడు. ఇది జరిగే క్రమం. కాబట్టి అలా చేస్తున్న పరమాత్మని ఇక్కడ ఆత్మయోనిహి అని చెప్పడం జరుగుతుంది. అంటే అటువంటి నిజ భక్తుడిని, నిజ సాధకుడిని తన ఆత్మలో ఆత్మగా కలిపి వేసుకుంటున్నాడు. అందువల్ల ఆయనని ఆత్మయోనిహి అని చెప్పవచ్చు అనేది చెప్తున్నారన్నమాట. దీనికి చెప్పిన పోలిక, పాలల్లో పంచదార కలిసిపోయినట్లుగా భగవంతుడు తనలో మనల్ని కలుపుకుంటాడట. అది ఉందనేది తెలియదు. అందుకనే ఒక్కసారి మోక్షప్రాప్తి జరిగి భగవద్ దర్శనం జరిగి ఆయన సన్నిధానంలోనే స్థానం తీసుకున్న తరువాత భక్తుడికి భగవంతుడు వేరెవరో ఉన్నారన్న భావన కాకుండా తానే భగవంతుడితో కలిసిపోయి ఉన్నానన్న నిజమైన జ్ఞానం అనేది, జ్ఞానోదయం అనేది కలుగుతుంది అనేది మనకు అర్థమయ్యే విషయమే. కాబట్టి దానినే ఇక్కడ ఆత్మయోనిహి అన్న నామంలో మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. యోని అనేది గర్భాన్ని సూచిస్తుంది అని అనుకుంటే తన గర్భంలో దాచిపెట్టేసుకుంటాడు, అక్కడే అట్టి పెట్టేసుకుంటాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుందండి. కాబట్టి అన్నస్వరూపములో జ్ఞానాన్ని అందించి ఆ జ్ఞాన అనుభవంతో పొందిన అనుభూతిని తిరిగి తాను స్వీకరించి పరవశముందేవాడు అని భగవంతుని అర్థం చేసుకున్నప్పుడు అదే అర్థం ఇక్కడ ఆత్మయోనిలో కూడా మనకి అర్థం తెలుస్తుందన్నమాట. అంటే జ్ఞానులకి అన్నములాగా వారికి దొరికి ఆ అన్నము ద్వారా మళ్ళీ జ్ఞానులని తనలో చేర్చుకునేవాడట. రెండు చోట్ల అన్నస్వరూపంగా ఉన్నది ఆయనే, ఇచ్చినది ఆయనే, ఇచ్చిన ద్వారా తిరిగి వాళ్ళని తనలోకి తీసుకుంటున్నది కూడా ఆయనే అనేదాన్ని మనం ఆత్మయోనిహి నామంలో తెలుసుకోవచ్చు అని చెప్పి చెబుతున్నారన్నమాట. కాబట్టి భగవంతుడు చాలా సులువుగా దొరుకుతున్నాడు. ఎవరైతే నిజభక్తులు ఉన్నారో ఎప్పుడు భగవంతుని ఆలోచన తప్ప మరి ఇంకేదీ లేని వాళ్ళ దగ్గరికి అంతే సులువుగా సునాయాసంగా ఎటువంటి శ్రమ వాళ్ళకు కలగకుండా వాళ్ళతో పాటు కలిసిపోతాడు అని చెప్పే అర్థాన్ని ఇక్కడ తీసుకోవచ్చు అనేసి చెబుతున్నారు. అలాగే మనం ఇందాక అనుకున్నట్టు ఒక్కసారి భగవంతుని ప్రాప్తి దొరికిన వారికి ఇంకా తమ భేదాలు లేకుండా భగవంతునితో పూర్తిగా మమేకమైపోయేటువంటి పరిస్థితి దక్కుతుంది అనేది కూడా చెబుతున్నారు. దీనికి ఉపనిషత్తు వాక్యం ఎలా చెప్పారంటేనండి, ఉపనిషత్తు వాక్యం నుండి మన హృదయ పద్మంలో లేదా హృదయ గుహల్లో ఉన్నటువంటి నిజమైన పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్న వారెవరైతే ఉంటారో వారు పరమపదాన్ని త్వరగా చేరగలుగుతారు. ఒక్కసారి అక్కడ చేరిన తరువాత అక్కడ ఉన్న పరబ్రహ్మాన్ని ఎంతో ఆ పరబ్రహ్మం యొక్క మంగళ స్వరూపాన్ని అనుభవించగలుగుతారు అనేది ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడి ఉన్నదట. అందుకే అంటే భగవంతుడు అన్న స్వరూపముగా తెలియడం అని అంటే ప్రతి ఒక్కరిలోనూ ఉన్న ఆత్మస్వరూపముగా అర్థం అవ్వడం, వారి యొక్క పోషణకర్తగా ఉన్నవాడని తెలియగలగడం, ఇవే భగవంతుడు భక్తునిలో అన్న స్వరూపముగా ఉండడం అనేది. అలా అన్నస్వరూపం ఉంది నాలో అనే అనుభూతి చెందగలిగిన వాడు నిజమైన భగవద్ దర్శనాన్ని పొందుతాడు. కాబట్టి అక్కడ మళ్ళీ ఆ అన్నముగానే వాళ్ళని తన దగ్గరికి చేర్చుకుంటున్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అదేవిధంగా ఇంకొక అర్థం ఏం చెప్తున్నారంటే ఈ సృష్టికి అంతటికీ కూడా భగవంతుడే ఉపాదాన కారణముగా ఉన్నాడు అనేది చెప్తున్నారనమాట. ఉపాదాన కారణం అని అంటే
ఈ జీవి పుట్టుకకి మనుగడకి మూలం ఏదైతే ఉందో దానినే ఉపాదాన కారణం. ఏదైనా ఒక వస్తువు తయారైంది అని అన్నప్పుడు, ఇప్పుడు ఏదైనా బంగారపు వస్తువు ఉందనుకోండి, బంగారపు నగ ఉందనుకుందాం, అది ఎటువంటి ఆభరణమైనా అయి ఉండొచ్చు. దానికి మూల పదార్థం ఏమిటి? ముడి బంగారం అవుతుంది. అలా దానినే ఉపాదాన కారణం అని అంటారు. ఒక వస్తువు తయారవ్వడానికి మూల పదార్థం ఏదైతే ఉంటుందో అది ఉపాదాన కారణం అని చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ సకల సృష్టికి కూడా ఉపాదాన కారణంగా ఉన్న భగవంతుడు కాబట్టి, అంటే ఈ సృష్టి యొక్క పుట్టుక జననం అనేది జరిగింది దానివల్లే. కాబట్టి దేనివల్ల అయితే ఉందో ఆ పరమాత్మనే ఆత్మయోని అని అర్థం చేసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. అంతే కదా. ఇప్పుడు మూల పదార్థమైన బంగారం అనేది, ముడి బంగారం అనేది లేకపోతే ఏ వస్తువు, ఏ ఆభరణం, ఏ నగ తయారయ్యే అవకాశం లేదు. కాబట్టి ఒక నగ, ఒక ఆభరణం యొక్క పుట్టుక దాని యొక్క ముడి సరుకు నుండి లేదా ముడి పదార్థం నుండి ఎలా అయితే సంభవిస్తుందో, ఈ సృష్టి అంతా సంభవించడానికి కారణమైన మూల కారణముగా ఉన్న పరమాత్మని ఉపాదాన కారణం అని తెలుసుకుంటూ, అందువల్ల ఆయనని ఆత్మయోని అని అర్థం చేసుకోవచ్చు అనేది కూడా చెబుతున్నారన్నమాట. అందువల్ల సకల జీవాత్మలలో ఉన్నవాడు తానే, తన అంశగానే ఈ జీవాత్మలన్నీ వచ్చాయి అన్న ఉద్దేశాన్ని కూడా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. తర్వాతి నామం స్వయం జాత. ఇంతటి సృష్టికి కారణమైన భగవంతుడి సృష్టి ఎవరి ద్వారానూ జరగదు. ఆయన స్వయం జాతుడు. జాత అనేది జన్మని సూచిస్తుంది, జన్మించిన అనే అర్థాన్ని ఇస్తుంది. స్వయం జాత అంటే తనకు తానే పుట్టినవాడు, తననెవరూ పుట్టించలేదు. ఆయన అవతారాలు ఎత్తినా కూడా తనకు తాను అవతారం ఎత్తి వచ్చాడు, కానీ ఎవరో ఆయన్ని ఆజ్ఞాపించలేదు, ఆదేశించలేదు. ఎప్పుడు ఎక్కడ లోక కళ్యాణార్థం ఆయన అవసరం ఉందనుకున్నా, లేదా భక్తుల సంరక్షణార్థం ఆయన ఉండవలసిన పరిస్థితి ఉందనుకున్నా, అప్పుడు అక్కడ దానికి తగ్గట్టుగా తనకు కావలసిన రూపాన్ని ఎంచుకొని ఉద్భవించినవాడు, ఆవిర్భవించినవాడు, అవతరించిన వాడైనటువంటి పరమాత్మని స్వయం జాత, తనకు తానే జన్మని తీసుకున్నవాడు, తీసుకోగలిగినవాడు అన్న అర్థంలో మనం స్వయం జాత నామాన్ని అర్థం చేసుకోవచ్చట. కాబట్టి తన వారందరినీ కాపాడే బాధ్యత ఆయనకే ఉంది కదా, మనదే ఉంది. అందరం వెళ్ళిపోయి మూకుమ్మడిగా భగవంతుడా నువ్వే ఈ కష్టం నుండి గట్టెక్కించు, దేవుడా నువ్వే నన్ను కాపాడు అని అడుగుతూ ఉంటాం. మనలాంటి వాళ్ళు ఎంత ప్రాణికోటి ఉంది ఈ సృష్టి మీద అంతా. మరి ప్రతి ఒక్కరి వేడుకోలు అందుకోవాల్సిన బాధ్యత, అంటే తీసుకొని వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత ఆయనదే. కాబట్టి ఎప్పుడు ఎక్కడైనా ఏ విధంగా అయినా సరే అవసరమైనట్టుగా, కావలసినట్టుగా తన వారిని కాపాడుకోగలిగిన, తన వారికి అవసరాన్ని తీర్చగలిగిన విధంగా ఉద్భవించే ఇట్లాంటి శక్తిని కలిగి ఉన్నాడు. ఇప్పుడు బిడ్డ ఎప్పుడు ఆకలి అన్నా ఆకలి తీర్చగలిగిన ఉద్దేశము, చేయగలిగిన స్థాయి, సామర్థ్యం తల్లిదండ్రులకు దగ్గర ఉన్నప్పుడే ఆకలి కాకపోతే మరొకటి వాళ్ళ అవసరం ఏదైనా కానివ్వచ్చు. ఈ అవసరాన్ని బట్టి బిడ్డల యొక్క అన్ని అవసరాన్ని తీర్చే బాధ్యత తల్లిదండ్రులు తీసుకుంటారు. దానికోసం ఇప్పుడు చిన్నపిల్లవాడికి ఆడుకోవాలనిపిస్తే తల్లిదండ్రులే బొమ్మలైపోతారు. పెద్ద అయిన తర్వాత మంచి చెడులు నేర్పించాల్సి వస్తే వారికి మంచి మార్గాన్ని చూపించే మార్గనిర్దేశకులు అవుతారు. మిగిలిన వాళ్ళకి కావలసినటువంటి ఐహిక అవసరాలు తీర్చవలసి వచ్చినప్పుడు అవి ఎంత కష్టమైనా సరే శ్రమ చేసి అవన్నీ తీర్చే ప్రయత్నం చేస్తారు. ఇలా ఒక్కొక్క దశలో పిల్లవాడిని బట్టి, వాడి అవసరాన్ని బట్టి తల్లిదండ్రులే ఇన్ని ఆలోచనలను మార్పు చేసుకోగలిగినప్పుడు ఇంతటి సృష్టిని ఇంత అందమైన రచన చేయగలిగిన భగవంతుడికి అది ఇంకా తేలికపాటి విషయం కదా. అదే ఇక్కడ మనం స్వయం జాతహాలో అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు భక్తుడు ఎలా పిలిస్తే అప్పుడు అక్కడ అలానే వెళ్ళి వాళ్ళని కాపుగా చూసుకునేవాడు, లేదా వాళ్ళని బాధించేటువంటి దుష్టులు ఎవరైతే ఉన్నారో వారి సంహారార్థం కావలసినటువంటి అవతారం ఎత్తగలిగిన వారు అని చెబుతున్నారన్నమాట. దీనికి రామాయణం నుండి ఏం చెప్తున్నారంటేనండి, సీతమ్మ తల్లి మరి రావణాసురుడి చెడలో అన్ని నెలలు ఉండవలసి వచ్చింది. ఎందుకు ఉందంట అంటే, ఆయన చెరలో ఈవిడ కంటే ముందు ఎంతో మంది స్త్రీలు ఉండి ఎంతో బాధపడుతుంటే వాళ్ళందరికీ విముక్తి కలిగించే ఉద్దేశంతో సీతమ్మ తల్లి కూడా ఆయన చెరలో వశం కావలసి వచ్చిందట, బందీ కావలసి వచ్చిందట. వశం కాదు,
ఆయన చెరలో బందీ కావలసి వచ్చిందట. అలాగే కంసుని సంహరించే ఉద్దేశంతో లేదా జనులందరినీ బంధ విముక్తుల్ని చేసే ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మనే తన చెరసాలలో, కంసుని యొక్క చెరసాలలో తీసుకున్నాడట. ఆ విధంగా భగవంతుడు వివిధ రకాలుగా భక్తులను ఉద్ధరించేందుకు, తన వారిని కాపాడేందుకు అంత వ్యయప్రయాసలను వచ్చి ఇటువంటి అవతారాలన్నిటినీ ఎత్తి మనల్ని ఉద్ధరింపచేస్తాడు పరమాత్మ అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం అన్నమాట. అలాగే మనం ఇందాక ఉపాదాన కారణం అని చెప్పుకున్నాం. ఆత్మయోని అన్నప్పుడు అంటే మూల పదార్థంగా తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ స్వయం జాతః ద్వారా ఏం చెప్తున్నారంటే ఇంతటి సృష్టికి భగవంతుడు నిమిత్త కారణము కూడా అని చెప్తున్నారు. మనం ఇందాక అనుకున్నట్టు ఒక బంగారపు ఆభరణం నగ తయారు చేయాల్సి వస్తే మూల పదార్థం బంగారం ఉంది, కానీ దాన్ని ఆభరణం కింద మార్చగలిగిన నైపుణ్యం అనేది వేరే ఉంటుంది. అది తెలిసిన వాడు మాత్రమే వచ్చి అది చేయగలుగుతాడు. బంగారం దానంతటా అదిగా ఏ ఉంగరంగానో, ఇంకొక నగగానో, బంగారపు గాజులుగానో, మరొక హారంగానో మారిపోదు కదా. దాన్ని తయారు చేయడానికి మరొక వ్యక్తి, మరొక శక్తి అవసరం పడుతుంది. ఆ బంగారపు పని తెలిసిన వాడు ఆ బంగారపు కంసాలి వచ్చి దాన్ని తనకు నచ్చినట్లుగాను, తను చేయగలిగినట్టుగాను మలచినప్పుడు మాత్రమే ముడి బంగారం నుండి ఒక ఆభరణము, నగ తయారై వస్తుంది. అదేవిధంగా ఉపాదాన కారణముగా అంటే ఈ జీవుల యొక్క సృష్టికి లేదా జన్మకు మూల కారణముగా ఉన్న భగవంతుడే స్వయం జాతుడై అంటే నిమిత్త కారణముగా కూడా మారి ఇంతటి విభిన్నమైన సృష్టిని ఇన్ని విధాలుగా తయారు చేశాడట. అంటే ఐహికంగా భౌతికంలో మనం చూసినప్పుడు ఇటువంటి వస్తువులు, పదార్థాలు తయారు చేయడానికి మూల పదార్థం ఒకటి అంటే ఉపాదాన కారణం ఒకటిగాను, నిమిత్త కారణం మరొకటిగాను ఉంటుంది. మనం ఏ పదార్థాన్ని తీసుకున్నా, ఒక ఆకుకూరలను, కూరగాయల్ని తీసుకొచ్చామనుకోండి, దానితో తయారైన పక్వం మూలంలో ఉన్న పదార్థాలు ఇవి. కానీ వండిన వంట తెలిసిన వాళ్ళు, ఆ వంట చేసిన వాళ్ళు, ఆహార పదార్థాన్ని తయారు చేసిన వాళ్ళు మరొకరు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఒక మట్టి కుండ కావాలి అని అనుకున్నప్పుడు మట్టి ఉపాదాన కారణంగా అయితే దొరికింది, కానీ దాన్ని కుండగా మలచగలిగినటువంటి కుమ్మరి లేకపోతే ఆ మట్టి తానంతట తానుగా కుండగా మారిపోదు. కాబట్టి అక్కడ ఉపాదాన కారణం అవసరమే, నిమిత్త కారణం అనేది రెండు రకాలు అవసరమే. ఇంకా వాటితో పాటు ఏమిటి, అది ఆ చక్రం తిప్పటం, దానికి ఆదరువుగా పెట్టుకునే కర్ర, ఇలాంటివన్నీ సహాయకాలు, వాటిని సహాయ కారణాలు అంటారట. ఇలా ఒక పదార్థం, ఒక వస్తువు, ఇప్పుడు వంట పదార్థం తయారవ్వాలంటే వంట చెరుకు కూడా కావాలి కదా. కూరగాయలు, ఆకుకూరలు సమకూర్చుకోగానే సరిపోదు, అంటే దానికి కావాల్సిన వస్తు సామాగ్రి సరికూర్చుకోగానే సరిపోదు. వండగలిగిన వాళ్ళు ఉండాలి. ఆ వండడానికి కావాల్సినటువంటి పాత్రలో వంట చెరుకు ఇవి కూడా కావాలి. కాబట్టి సహాయక కారణం, ఉపాదాన కారణం, నిమిత్త కారణం, ఈ మూడు కలిసినప్పుడు మాత్రమే ఒక వస్తువు, ఒక పదార్థము పూర్తిగా తయారై వస్తుంది. కానీ భగవంతుని సృష్టి విషయంలో ఉపాదాన కారణమైన తానేనట, నిమిత్త కారణమైన తానేనట. అంటే మనలాంటి మట్టి బొమ్మలని తయారు చేయడానికి కావలసిన మట్టిగాను తానే ఉన్నాడు. ఆ మట్టిని మనలాంటి బొమ్మలుగా మలిచే తెలివిగల శిల్పిగాను తానే ఉన్నాడు. ఆ నైపుణ్యం కలిగిన శిల్పిగాను తానే ఉన్నాడు. ఆయనకి ఇంకొకరి అవసరం, ఇంకొకరి మీద ఆధారపడడం అనేది లేదు అనేదే ఈ స్వయం జాతః నామం తెలుపుతున్నట. ఆ విధంగా ఆత్మయోని అన్నప్పుడు ఉపాదాన కారణంగాను, స్వయం జాతః అన్నప్పుడు నిమిత్త కారణంగాను ఉండి ఇంతటి సృష్టిని రచిస్తున్నాడు భగవంతుడు. ఎవరి ఆధారం లేకుండా తనకు తానే ఆధారమై అనే అర్థాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చట. అలాగే ఇక్కడ పున్నమి నాడు తూర్పున ఉదయించిన చంద్రుడు ఎంత సహజ సిద్ధంగా ఎలా అయితే వచ్చేసాడో, ఉదయిస్తాడో చంద్రుడు, అలానే దేవకి గర్భం అనేది కారణంగా, ఉపాదాన కారణంగా ఉన్నప్పటికీ ఆ తల్లి గర్భం నుండి ఆయన అంత సులువుగా, అంత సునాయాసంగా, అంటే వేరే ఇంకొక అవసరం లేకుండా బయటికి వచ్చేసిన వైనాన్ని కూడా ఈ నామానికి అన్వయించి చెప్పారండి. స్వయం జాతః అన్నప్పుడు అంటే
ఆవిడ గర్భాన్ని ఆధారంగా చేసుకొని ఉన్నాడు అనిపించిన అందరికీ కలిగేటువంటి యోని ప్రసవం ద్వారా ఆయన జన్మించలేదు అని చెప్పే ఉద్దేశం అన్నమాట. ఆయన తనకు తానుగా వ్యక్తమయ్యాడు అని చెబుతున్నారు. మనం ఎక్కువ గమనించినట్లయితే ఇక ఆఖరణ వస్తున్న నామాల్లో అంటే మనం ముందు కూడా చూసాము, నందనహ అన్నప్పుడు నందవంశంలో పుట్టినవాడు ఇలా కొన్ని చోట్ల. ఇంకా ఇక్కడ కృష్ణావతారాన్ని ఇంకా ఎక్కువగా వర్ణించి చెప్తున్నారు. దీని వెనక ఉద్దేశం ఏమిటి? విష్ణు సహస్రనామాలన్నీ ఎక్కడ చెప్పబడ్డాయి? భీష్మ పితామహుని ద్వారా, అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుని ద్వారా పాండవులకు చెప్పబడ్డాయి, బోధించబడ్డాయి. ఆ సమయంలో పాండవుల పాతో పాటే ఉన్నటువంటి కృష్ణ భగవానుడే భీష్ముని ద్వారా తన గురించి తానే చెప్పిస్తున్నాడు అనేది అర్థమవుతుంది కదా. అది సంపూర్ణంగా వ్యక్తమయ్యేటువంటి నామాలే ఇందులో ఉన్నాయన్నమాట. తర్వాత దేవకీ నందన వచ్చిన డైరెక్ట్ గా వచ్చేసింది దేవకీ నందనుడు. అంటే ఇప్పటి వరకు ఏ భగవంతుడి గురించి అయితే ఇన్ని నామాల్లో స్తుతిస్తూ చెబుతూ మీకు వచ్చానో ఆయన మరెవరో కాదు, మీ పక్కనే ఉన్న దేవకీ నందనుడు అని అక్కడ ఆ నామంలో తెలుపుతున్నాడు. కాబట్టి అంటే ఇప్పటి వరకు భగవంతుడు ఎలాంటి వాడు, భగవంతుడికి ఎన్ని గుణగణాలు ఉంటాయి, మనకి ధర్మరాజు సంధించిన ప్రశ్నలు చాలా ఉన్నాయి కదా, మొట్టమొదట్లో మనం చూసాం. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలుగా భగవంతుడికి ఇలాంటి గుణవైభవాలు ఉన్నాయి, ఇన్ని లక్షణ స్వభావాలు ఉంటాయి, ఇలాంటివన్నీ ఉన్నవాడిని మాత్రమే భగవంతుడు అని చెప్పబడతాడు, పిలువబడతాడు. ఇందుకు భగవంతుడు ఈ కారణం చేత భగవంతుడు ఈ నామాన్ని ఎంచుకున్నాడు, లేకపోతే ఈ నామంతో పిలువబడుతున్నాడు. ఇలాంటి అర్థాలన్నీ చెబుతూ 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 మధ్య మధ్యలో ఆ నందనహ ఇలాంటి నామాలు వచ్చినప్పుడు చిన్న క్లూ ఇస్తూ వచ్చాడనమాట. ఇక్కడ ఫైనల్ గా కంప్లీట్ గా ఈయనే భగవంతుడు అనేది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని వాళ్ళకి ప్రకటీకృతం చేసే అవకాశం భీష్మ పితామహులకి కృష్ణ పరమాత్మ ద్వారా అందింది. అవన్నీ ఇప్పుడు చదువుతూ మనం తెలుసుకోగలుగుతున్నాం అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకొని తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి తరువాత వస్తున్న నామం వైఖానహ. మనం ఖన అన్న శబ్దం ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా చెప్పుకున్నామండి. త్రవ్వడం లేదా పెకిలించటం, కూకటి వేళతో సహా పెకిలించడం అంటారు కదా, అలాంటి పెకిలించే లక్షణాన్ని, గొయ్యి తవ్వడాన్ని, ఇలాంటివన్నీ ఖనము అన్న శబ్దంలో వస్తాయి. కాబట్టి ఇక్కడ వైఖానహ అని చెప్పినప్పుడు ఏం చెప్తున్నారంటే సంసార దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మన నుంచి పెకిలించి వేసేవాడట పరమాత్మ. ఆత్మయోనిహిగా స్వయం జాత ఉన్న పరమాత్ముడే మన ఈ అంటే సంసారాన్ని ఇన్ని విధాలుగా సృష్టించిన భగవంతుడే ఆ సంసార బంధాల నుండి విముక్తుల్ని చేసి దుఃఖాల నుండి పెకిలించి వేసి తన వైపుకు తీసుకువెళ్ళగలడు అనేది కూడా తెలుపుతుంది ఈ నామం అన్నమాట. కాబట్టి తన సంకల్పానుసారమే తన ఇష్టంగా ఆత్మయోనిగా స్వయం జాతుడిగా ఉన్న పరమాత్మే ఈ సంసార దుఃఖాలని, మరణ క్లేశాలన్నింటినీ కూడా భక్తుల నుండి, తన వారి నుండి దూరం చేయగలిగిన వాడు, అంటే వాటిని సమూలంగా పెకిలించి తీసివేయగలిగిన వాడు అన్న అర్థంలో మనం ఈ నామాన్ని గ్రహించవలసి ఉంటుందన్నమాట. అంటే ఈ సంసార సాగరంలో మునిగిపోయి అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతూ అక్కడే చిక్కుకుపోయి దురాచారాలు, దుర్వ్యవహారాల మధ్యనే మన మనస్సుని, శరీరాన్ని మలినం చేసేసుకుంటాం. కాబట్టి అలాంటి వారందరినీ రక్షించేవాడిగా, అలాంటి వారిని ఇక మళ్ళీ పాత వాసనలు తగలవలసిన అవసరం లేనంతగా సమూలంగా వాటి నుంచి పక్కకి తీసుకురాగలిగిన వాడు, అంటే వాటితో మరింకే బంధనాలు ఉంచకుండా పూర్తిగా తెంపి తీసుకువెళ్ళగలిగిన వాడు అన్న అర్థాన్ని మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుందట. అలాగే త్రవ్వడం అన్న అర్థాన్ని తీసుకొని కూడా విశ్లేషించడం జరిగిందండి. దాని ప్రకారం ఎలా చెప్తున్నారంటే ఆది వరాహమూర్తి భూమిని సముద్రం అడుగు నుండి ఎలా అయితే భూమిని తీసుకొచ్చిన వాడు ఆయనే. ఇంకొకటి వరాహ అవతారంలో హిరణ్యాక్షుడు కదా, మరి భూమిని దాచిపెట్టేసింది. అలా హిరణ్యాక్షుణ్ణి చంపడానికి భూమిని చీల్చుకుంటూ వెళ్లి హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని కాపాడిన వాడిగా ఆది వరాహ అవతారంగా ఆయనని వైఖానహ అని అర్థం చేసుకోవచ్చట. అక్కడ భూమిని చీల్చుకుంటూ పరమాత్మ వెళ్ళాడు కాబట్టి. దీనికే మానవులకు అన్వయించుకొని ఇదే నామాన్ని ఎలా చెప్పారంటేనండి, హిరణ్యము అంటే బంగారము అనేది మనందరికీ తెలిసిన విషయం. మరి అక్షము అంటే దృష్టి అనేది అనుకుంటే, బంగారము అంటే ఐహిక భోగములు,
వాటి వైపు ఉన్నటువంటి దృష్టి, ఆశ, కోరిక అనేది హిరణ్యాక్షుడు లేదా హిరణ్యాక్ష అన్న నామాన్ని తెలుపుతుంది అని అనుకుంటే, అటువంటి హిరణ్యాక్షుణ్ణి అంటే మన ఐహిక విషయములపైన మనకున్నటువంటి అనుబంధాన్ని, వాటిపైన మనకున్న తాపత్రయాన్ని అనే హిరణ్యాక్షుణ్ణి కూకటి వేళ్లతో సహా అంటే సమూలంగా నశింపచేసి మనల్ని ఉద్ధరించిన వరాహమూర్తిగా కూడా మనం వైఖానుడు అన్న నామంలో తీసుకోవచ్చట. అంటే మనలో ఉన్నటువంటి అహంకార భోగములనే వాటిని చీల్చివేసి మనలని శుద్ధి చేసి ఉద్ధరించగలిగిన వాడు, ఆ వ్యామోహ రహితులుగా మార్చి ఉద్ధరించగలిగిన వాడిగా ఆయనని వైఖానహ అని అర్థం చేసుకోవచ్చట. తర్వాత నామం సామగాయనః. ఎప్పుడైతే ఈ ఇహబంధాల నుండి విముక్తి పూర్తిగా దొరికిందో, సమూలంగా విడిపోయి, అలాంటి వారందరూ ఎవరవుతారు? మనం క్రిందటి నామాల్లో చెప్పుకున్నాం, ముక్తులు, ముక్త జీవులు అని. అంటే వాళ్ళు ఇంకా ఇక్కడ నుండి తమ దేహాన్ని వదిలేయాల్సిన అవకాశాన్ని పొంది అక్కడ నుండి భగవత్ ప్రాప్తికి మిగిలిన దేవలోకాల గుండా ప్రయాణిస్తూ ఇంకా మిగిలిన కర్మఫలాల అనుసరించి భగవత్ ప్రాప్తిని పొందుతారు. వారినే మనం ముక్త జీవులు అంటాము అని తెలుసుకున్నాం. అటువంటి ముక్త జీవులట భగవంతుని పొందిన అనుభూతి ఏదైతే ఉందో దానినే గానము చేస్తున్నారట, దానినే సామగానము అని చెప్తారట. అటువంటి సామగానములు చేసే ముక్త జీవులని తన పరివారముగా కలిగిన వాడు కాబట్టి ఆయన సామగాయనుడు అని పిలువబడుతున్నాడు అని చెబుతున్నారు. అదేవిధంగా మనకి వేదములలో సామవేదం ఉంది కాబట్టి ఆ సామవేదమును గానము చేసేవారి యందు ఎంతో ప్రీతి కలిగిన వాడిగా కూడా అలా, లేదా ఆ సామగానము ద్వారా, సామవేదము ద్వారా ఎవరినైతే గానము చేస్తున్నారో ఆయనే సామగాయనుడు. సామగానము ద్వారా గానము చేయబడుతున్నవాడు ముక్తులైన వారు వారి అనుభూతిని ఏదైతే ఉందో దాని ద్వారా ఎవరినైతే స్తుతిస్తున్నారో అది కూడా సామగానం అనే పిలువబడుతుంది. కాబట్టి అటువంటి సామగానము చేసేవారిని తన పరివారములో కలిగి ఉన్నవాడిగా, లేదా అటువంటి సామగానము చేస్తున్న వారందరినీ నుండి ఆయన ఆనందాన్ని పొందుతున్నవాడిగా సామగాయన లేదా సామగాయనుడు అని తెలుసుకోవచ్చు అనేసి చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఈ సామగానాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్మకే అన్వయించి కూడా అర్థం చెప్పుకోవచ్చటండి. సామగా ఇప్పటి వరకు మనం ఏం చెప్పాం? భక్తుల పరంగా చెప్పాం. ఏ భక్తుడైతే సామగానము చేయగలుగుతున్నాడు అంటే సామవేదాన్ని గానం చేయగలుగుతున్నాడో, లేదా ముక్తుడే భగవంతుణ్ణి చేరిన తర్వాత అక్కడ భగవత్ స్తుతి సామగానం రూపంలో చేస్తున్నాడో అన్న నామాల ద్వారా ఆయన సామగాయనుడయ్యాడు అని చెప్పాం. ఇక్కడ భగవంతుడే ఎవరైతే సామమును గానము చేస్తున్నాడో ఆయనే సామగాయనుడవుతాడు అనేసి కృష్ణ పరమాత్మనికి అన్వయించుకుని నామాన్ని చెప్పవచ్చు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే శ్రీకృష్ణ అవతారంలో ఎప్పుడూ కూడా వేణునాదాన్ని చేస్తూనే ఉన్నాడు పరమాత్మ. కాబట్టి అటువంటి గానమును చేసేటువంటి పరమాత్మనే సామగాయనుడు అని చెప్పవచ్చు అని కూడా చెబుతున్నారు. కాబట్టి ఈ సామగానము అనేది బ్రహ్మజ్ఞానులు మాత్రమే చేయగలిగినది అని ఒకటి మనకు అర్థమవుతున్న విషయం. కాబట్టి బ్రహ్మజ్ఞానాన్ని భగవత్ ప్రాప్తిగా పొందిన వారు చేస్తున్నారు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చిన భగవంతుడు కూడా వేణుగానం రూపంలో శ్రీకృష్ణావతారంలో చేస్తూ ఉన్నాడు అనేది, లేదా చేసున్నాడు. ఇప్పుడు లేడు కదా మన దగ్గర, మనకు కనిపించట్లేదు. కాబట్టి అలా వేదమును గానము చేయడం, సామగానమును చేయడం అన్న నామాలకి అర్థాలకి అన్వయించుకొని సామగాయనుడిగా భగవంతుడిని మనం ఇక్కడ తెలుసుకోవచ్చట. తర్వాత నామం అటువంటి సామగానం చేసిన పరమాత్మే ఇంకెవరో కాదు, దేవకీ నందనుడు అని చెప్పే నామం దేవకీ నందన. ఒకటి ఆవిడ గర్భాన్ని దాల్చి ఆవిడ ద్వారా జన్మని తీసుకున్నాడు కాబట్టి తద్వారా ఆవిడకి ఆనందాన్ని కలిగించిన వాడిగా, నందనము అంటే ఆనందాన్ని సూచిస్తుంది కాబట్టి అటువంటి ఆనందమును కలిగించిన వాడిగా కూడా ఆయనని దేవకీ నందన అని చెప్పవచ్చట. మరి అంతకు మించి ఏముంటుందండి? భగవంతుడు అంటే చెరసాలలో దేవకి ప్రసవించిన తర్వాత ఆయన చతుర్భుజుడుగానే ప్రత్యక్షమయ్యి ఆవిడకి తన జన్మ రహస్యం, వాడి తప్పు ఫలంగా ఆయన ఏ విధంగా వారికి జన్మించారని చెప్పిన తరువాతే తిరిగి యశోదమ్మ దగ్గరికి చేరడం అనేది జరిగింది. కాబట్టి అలా దేవకిని సంతోషపరిచిన వాడిగా పరమాత్మని దేవకీ నందన అని
పిలవవచ్చట. బిడ్డకి తల్లితోనే గుర్తింపు కదా, అందువల్ల అన్నమాట. కాబట్టి అంటే ఇన్ని నామాలలో ఇప్పటి వరకు మీరు తెలుసుకున్న ఆ పరమాత్మ మరెవరూ కాదో దేవకీనందనుడైన శ్రీకృష్ణుడే, మీతో ఉన్న నీ చెలికాడే ఆ పరమాత్మ అని విష్ణు పితామహుడు ఈ విధంగా ఈ నామం ద్వారా తెలిపాడు అని కూడా అనుకోవచ్చట. అనుకోవచ్చు ఏముంది, అంతే స్పష్టమవుతుంది కదండి, సుస్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దేవకి గర్భమున జన్మించిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే పరతత్వము లేదా భగవంతుడు పరమేశ్వరుడు అని చెప్పుకున్న పరతత్వం యొక్క అవతారం అని ఇక్కడ మనకి నిర్దేశించి చెబుతున్న నామం అన్నమాట. ఇది మహాభారతంలో కూడా శ్లోకంలో చెప్పబడిందంటండి. శ్లోకం రూపంలో జ్యోతింషి శుక్రాణి చ యాని లోకే త్రయో లోకపాలైస్త్రీ చ త్రయో అగ్న్యశ్చ ఆహుతయశ్చ పంచ సర్వే దేవా దేవకీ పుత్ర ఏవా. దేవకీ పుత్రుడే, మరెవరూ కాదు. ఏవచ మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఆయనే, ఇది కూడా ఆయనే అని చెప్పే ఉద్దేశం అని చెప్పాం. అలా ఇక్కడ దేవకీ పుత్రుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడే ఈ లోకములో ఉన్నటువంటి జ్యోతులు, జ్యోతింషి, ఈ లోకములో ఉన్న జ్యోతులు అంటే సూర్యచంద్రాదులని జ్యోతి స్వరూపాలుగా నిత్యం వెలుగుతూనే ఉన్నారు కదండి, అందుకనమాట. ఆ జ్యోతి స్వరూపాలు ఆయనేనట. మూడు లోకాలు, లోకే త్రయో, అలాగే లోకపాలకులు, లోకపాలైస్త్రయీచ. ఏం చెప్పాము, జ్యోతింషి శుక్రాణి చయాని లోకే త్రయో లోకపాలైస్త్రయీచ, లోకపాలకుడు గాను, వేదత్రయముగాను, త్రయీచ త్రయో అగ్న్యశ్చ. త్రయి అన్నప్పుడు వేదములకి త్రయి అన్న శబ్దం ఉంటుందని మనం లలిత సహస్రనామాల్లో కూడా చెప్పుకున్నాం. కాబట్టి వేదత్రయము ఆయనేనట. అగ్ని కూడా 3 రకాలు, ఆ అగ్నిత్రయము ఆయనేనట. పంచ ఆహుతులు ఏవైతే ఉన్నాయో అవి ఆయనేనట. ఇలా పంచ ఆహుతయశ్చ పంచ సర్వే దేవా దేవకీ పుత్ర ఏవా. ఈ విధముగా అన్ని విధాలుగా ఉన్నవాడు ఆ దేవకీ నందనుడే అని మహాభారతంలో కూడా చెప్పబడి ఉందట ఈ శ్లోకం. ఆ విధంగా దీన్ని బట్టి ఇన్ని విధాలుగా తెలుసుకుంటున్న భగవంతుడు మరెవరు కాదు, దేవకీ నందనుడైన ఈ శ్రీకృష్ణుడే అని చెబుతున్న ఉద్దేశం మనకి ఇందులో కనిపిస్తుందట. దానికి ఇచ్చిన ఇంకాస్త వర్ణన ఏమిటంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు పున్నమి నాటి చంద్రుడు షోడశ కళలతో ఉద్భవించి కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగానే దేవకీ గర్భమున లోకరక్షకుడైన ఈ పరమాత్ముడు, విష్ణు స్వరూపుడైనటువంటి పరమాత్మ కూడా శ్రీకృష్ణ అవతారంగా జన్మించి ఉన్నాడట. ఆయన నీలమేఘఛాయలతో, చతుర్భుజాలతో, శంఖచక్ర పద్మాలు కలిగి కౌస్తుభ మణిని ధరించి ఉండి శ్రీవత్సాంకంతో జన్మించాడట. ఇది మనకి పోతన భాగవతంలో శ్రీకృష్ణ జన్మం సందర్భంలో వచ్చినటువంటి పద్యం అన్నమాట. భాగవత పద్యంలో చెప్పబడిన వివరణ. ఆ విధంగా కృష్ణ పరమాత్మ పున్నమి చంద్రుని వలె తూర్పున ఉదయించిన షోడశ కళలు కలిగిన పున్నమి చంద్రుడి రూపంలో దేవకి గర్భమున చతుర్భుజములతో శంఖచక్ర పద్మాలను ధరించి కౌస్తుభమణిని అలంకరించి శ్రీవత్సాంకము కలిగి జన్మించాడు అనేది చెప్పారన్నమాట. తర్వాతి నామం స్రష్ట. ఇటువంటి దేవకీనందనుడే, ఇన్ని గుణాలు కలిగిన ఈ పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడే స్రష్ట కూడా, సృజించువాడు. సృజించినా కాదు, ఎప్పటికప్పుడు కొత్త లోకాన్ని సృష్టిస్తూనే ఉన్నాడు. కాబట్టి సృజనకర్తగా, సృజించేవాడిగా స్రష్ట అని పిలువబడుతున్నాడు అనేది చెప్తున్నారన్నమాట. కాబట్టి సకల లోకాలను సృష్టించే పరమాత్మని స్రష్ట అని, ఆయనే ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు అనేది అర్థమవుతుంది అన్నమాట మనకి. ఈ విధంగా తర్వాతది క్షితీశ. ఇవన్నీ కూడా మనకి భగవంతుని కళ్యాణ గుణములు అని చెప్పబడతాయండి. ఓకే, ఈ విధంగా సృష్టి చేసేవాడిగా ఆయనని స్రష్ట అనవచ్చు అని చెబుతున్నారు. ఒకవేళ సృష్టికర్త బ్రహ్మ కదా అని అనుకుంటే, ఆ చతుర్ముఖ బ్రహ్మకు సైతం ఈ సృజన శక్తిని,
సృష్టించేటువంటి ఆ శక్తిని సామర్థ్యాన్ని అందించిన వాడు కాబట్టి ఆయనని మనం స్రష్ట అని చెప్పుకోవచ్చట. సృష్టి చేయగలిగిన వాడు స్రష్ట అవుతున్నాడు అనేది ఇక్కడ చెప్తుంది. తర్వాత నామం క్షితీశ. క్షితి అనేది భూమిని, క్షి అనేది నివాసయోగ్యమైనది అన్న అర్థం వస్తుందటండి. క్షితి అంటే భూమిని సూచిస్తుందట ఆ నామం. కాబట్టి భూమిని క్షితి అన్నప్పుడు, క్షితీశ అన్నప్పుడు ఏమవుతుంది? భూమిని పాలించేవాడు లేదా భూమికి ప్రభువుగా ఉన్నవాడు అన్న అర్థం క్షితీశలో తెలుస్తుంది. మరి భూమికి ప్రభువుగా ఉన్నవాడంటే ఇన్ని బ్రహ్మాండాలని సృష్టించిన పరమాత్మ భూమికి మాత్రమే ప్రభు అని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? వేరే ఇంకొక లోకానికి ప్రభు అని ప్రత్యేకంగా చెప్పట్లేదు. ఎందుకు అంటే ఆ ప్రత్యేకత భూమి మీద ఉన్న మనలాంటి జీవుల వల్ల జరిగింది కాబట్టి అందువల్ల ఆయనని క్షితీశుడు అని చెప్పాలట. అలాగే భూదేవికి పతిగా ఉన్నవాడిగా ఆయనని క్షితీశుడు అని చెప్పవచ్చట. అలాగే శ్రీరామచంద్రుని ఉద్దేశించి కూడా ఈ సకల భూమండలాన్ని పాలించిన సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్న రాజుగా శ్రీరామచంద్రుని కూడా క్షితీశ అని చెప్పవచ్చట. భూమండలం మొత్తాన్ని అండి, అంటే రాముల వారి దేవుడు ఎవరికి అంటే భారతదేశం వరకు ఉన్న వాళ్ళకి, భారతీయులకు మాత్రమే కాదనమాట. సకల భూమండలాన్ని ఏలిన రాజు శ్రీరామచంద్రుడు. తర్వాత ఇంకెవరికి అవకాశం రాలా. మరి ఖండాలుగా విడిపోయింది కదా. ఆయన ఉన్నప్పుడు ఒకటే ఖండం కాబట్టి ఇంత భూమండలాన్ని, ఒకటే ఖండం అని నేను చెప్పాలండి, మళ్ళీ హిస్టారికల్గా జాగ్రఫికల్గా నేను తప్పు చెప్పానంటారు. నాకు తెలిసినంతవరకే చెప్తాను. ఈ భూమండలం మొత్తాన్ని ఏలిన రాజుగా, ఆ సార్వభౌమాధికారాన్ని కలిగిన సార్వభౌముడిగా శ్రీరామచంద్రుణ్ణి క్షితీశుడు అని చెప్పవచ్చట. క్షితే భూమే ఈశ దశరథాత్మజ అని చెప్పబడి ఉందట. దశరథాత్మజుడైనటువంటి వాడు, దశరథుని యొక్క ఆత్మజుడు అంటే పుత్రుడు అయినటువంటి శ్రీరామచంద్రుడు ఈ భూమి మీద అవతరించి ఈ భూమండలములన్నింటికీ కూడా సార్వభౌముడిగా వ్యవహరించాడు కాబట్టి ఆయనని క్షితీశుడు అని చెప్పవచ్చు అని అంటున్నారన్నమాట. ఆయన క్షితీశుడని పిలువబడుతాడు. చెప్పవచ్చు అంటే మనం కాదు కదా నిర్ణయించింది, ఆయనే రాసుకొని వస్తాడు. అందువల్ల ఆయన్ని క్షితీశుడు అని పిలవచ్చు అని తెలుపుతున్నారు అన్నమాట. పిలుస్తున్నారు అని తెలుపుతున్నారు. కాబట్టి అన్ని బ్రహ్మాండాలకి ప్రభువు, అఖిల లోకములను లేదా విశ్వాన్నంతటిని ఏలినవాడు అయినప్పటికీ కూడా, అన్నింటినీ తన యందే ధరించి ఉన్నప్పటికీ కూడా, ఎవరైతే పాపపుణ్య ఫలితముల విముక్తి కొరకు జన్మనెత్తి కష్టాలు అనుభవిస్తూ ఈ భూమి మీద ఉన్నారో వారిని ఉద్ధరించటం కోసం మాటిమాటికి భూమి మీద అవతారం ఎత్తుతున్నవాడు కాబట్టి, మరి ఆ కృష్ణ పరమాత్మ కూడా వచ్చిన కారణం అదే కదా. అందువల్ల ఆ భగవంతుడిని క్షితీశుడు అని చెప్పుకోవడం జరుగుతుందట. అంటే భూమి మీద ఉన్న జనులను ఉద్ధరించడానికి భూమి మీద అవతరిస్తూ వచ్చిన పరమాత్మనే క్షితీశుడు అని అర్థం చేసుకుంటున్నాం అనేది మనకి ఇక్కడ తెలియవలసిన విషయం అన్నమాట. ఆఖరణ నామం పాపనాశన. పా అనేది నాశనాన్ని సూచిస్తుందటండి, కాదు రక్షించడాన్ని సూచిస్తుందట. పాకి మరొక పా చేరితే అప్పుడు అది పాపహ అవుతుంది. కాబట్టి ఈ పాపహ అని అంటే దేని నుంచి రక్షణ పొందవలసి ఉందో దానిని పాపము అని అంటారట. అంటే దేని నుండి మనం కాపాడబడాలో, ఏది చేయకుండా జాగ్రత్త పడాలో అది పాపము అని పిలువబడుతుందట. అటువంటి పాపమును నశింపచేసేవాడు పరమాత్మ కాబట్టి పాప నాశన అని చెప్పబడుతున్నాడు అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్న విషయం అన్నమాట. పాప నాశనుడు ఎలా అయ్యాడు? పాపాత్ములను సంహరించి అవుతున్నాడు. మన నుండి మన పాపాలను కడిగి వేసేవాడిగాను అవుతున్నాడు. రెండు రకాలుగాను అవుతున్నాడు అన్నమాట. అంటే భగవంతుడు బాహ్య శత్రువులని నశింపచేస్తున్నాడు, అంతఃశత్రువులని నశింపచేస్తున్నాడు. రెండు రకాల పనులు చేస్తున్నాడు ఆయన. మరి దుర్మార్గులని రాక్షసులని మట్టు పెట్టినప్పుడు వారంతా ఆయన భక్తులైన వారికి, ఆయన వారైన వారికి బాహ్యంగా ఉన్న శత్రువులు. అలాగే మనకున్న అరిషడ్వర్గాలు, ప్రతి మానవ దేహంలో మానవునికి మానసికంగా ఉండేటువంటి అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో మోహ మదమాత్సర్యాలన్నీ కూడా
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ కూడా అవన్నింటినీ కూడా నాశనం చేసేవాడు. అవన్నీ వెళ్ళిపోతే మన పాపాలన్నీ కడిగేసినట్టే కదా. అందువల్ల ఆయన పాపనాశనుడు అని పిలువబడుతున్నాడట. ఇంకా మనం ఇప్పుడు అంతఃశత్రువులు బాహ్య శత్రువులు అన్నప్పుడు ఎలా చెప్పారంటే, ఇందాక అన్నాం కదా, ఇన్ని నామాలలోనూ భగవంతుడి కళ్యాణ గుణముల గురించి, కళ్యాణ వైభవముల గురించి తెలుసుకున్నాము అని. అటువంటి నామస్మరణ, అటువంటి స్తోత్ర పారాయణ, స్తుతి, ధ్యానము ఇవన్నీ చేయడం ద్వారా మనలోని పాపములు కడిగివేయబడతాయి అని చెప్పినప్పుడు ఏ భావనతో ధ్యానం చేయాలండి? ఇలా అయితే మేము తరాల తరాల నుండి ప్రతిరోజు పారాయణ చేస్తున్నాం అంటే మా అకౌంట్లో పాపమేం లేదా అంటే మనం ఇంకా ఈ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాము అంటే ఉన్నట్టే కదా పాప పుణ్యాలు. మరి ఇన్నాళ్ల నుంచి చదువుతున్నాం, పుట్టినప్పటి నుంచి చదువుతున్నాం, లేదా పుట్టక ముందు నుంచి చదువుతున్నాం, ముందు క్రితం జన్మ నుంచి, అయినా కూడా ఎందుకుంది అంటే చదువుతున్న విధానం సరిగ్గా లేదు కాబట్టి, లేదా స్తుతిస్తున్న విధానం సరిగ్గా లేదు కాబట్టి. అంతఃశత్రువుల్ని పూర్తిగా తొలగించుకోగలిగినప్పుడే పాపకర్మలు అనేవి మరి చెయ్యం కాబట్టి, అటువంటి అంటే అంతఃశుద్ధి పరిపూర్ణంగా జరగడం కోసం భగవన్నామము అని చెప్పినప్పుడు ఏం చెప్తున్నారు? మనం భగవంతుడి లీలలు, భగవంతుడి వైభవాలు, గుణగణాలు పురాణ కథల్లోనూ వింటూ వస్తాం, వేదముల ద్వారా ఉపనిషత్తుల ద్వారా తెలుసుకుంటూ వస్తాం. అంటే ఎవరు ఏ స్థాయిలో భగవదారాధన చేయగలిగితే, ఇప్పుడు అందరం పాండిత్యం ఉన్నవాళ్ళం కాదు కాబట్టి భాషా పాండిత్యం, సంస్కృత భాషా పాండిత్యం, వేదములు ఉపనిషత్తులు మనం చదవలేకపోవచ్చు. ఇటువంటి చిన్న చిన్న స్తోత్రాలను చదువుకుంటూ పురాణ కథల ద్వారా భగవంతుడిని సరిగ్గా అర్థం చేసుకోగలిగినప్పుడు అది అంతఃశుద్ధి చేయబడుతున్నట్టు అర్థం అన్నమాట. సరిగ్గా అర్థం చేసుకోవడం అని ఎందుకు చెప్పానంటే, ఇక్కడ చెప్పిన పోలికలు చెప్తానండి. మన పాపములు కడిగివేయబడడం అనంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్పేశాడు కాబట్టి భీష్మ పితామహులే మానస చోరుడు అని భగవంతుడిని మనం స్మరిస్తాం. మానస చోరుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముని మనస్సు దొంగిలించిన వాడిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అక్కడ మనస్సు దొంగిలించిన వాడిగా అంటే మనం ఏ ఊహల్లోకి వెళతాం? స్త్రీలోలుడిగా ఆయన్ని చూస్తాం, వారి మనసులన్నింటినీ ఆయన దోచుకున్నాడని ఇలాంటివి చూస్తాం అనమాట. కానీ భగవంతుడు వెన్న దొంగతనం చేశాడన్నా, మానసచోరుడన్నా ఆ కథ నుండి తెలుసుకోవాల్సిన తత్వం అట, ప్రతి ఇంటిలోకి వెళ్ళి ఆ వారి యొక్క వెన్న, పాలు, నెయ్యి ఇవి దొంగిలించాడు అని అనుకున్నా, లేదా ప్రతి ఒక్కరి మనసుని ఆయన దోచుకుంటున్నాడని మానసచోరుడని అర్థం చేసుకున్నానట. అలా మనలోని పాపాలను దొంగిలిస్తున్నాడట, హరించి వేస్తున్నాడట, మనలోని పాపాలను తీసివేస్తున్నాడట. అందుకు మన మనసుల్లోకి దూరాడనమాట. మన మనస్సుల్ని దొంగిలించటం అన్న ప్రయోగం మన పాపాలని కడిగివేయడం అన్నది సూచిస్తుందట. అదే మన ఇళ్లల్లోకి దూరి, అంటే అప్పుడు ఉన్న గోపికల ఇళ్లలోకి దూరి వారి యొక్క వెన్న, నెయ్యి ఇవన్నీ దొంగిలించాడు అంటే వారి పాపకర్మలను కడిగివేసే భాగంగా వారి ఇంటి నుంచి ఆ దొంగతనాలు, అంటే వెన్న తీసేస్తే పాపం పోయిద్ది కాబట్టి వెన్న నివేదన చేస్తానని కాదండి, తత్వాన్ని అలా అన్వయించుకొని అర్థం చేసుకోమని. ఎందుకంటే మనకున్న ఈ చాలా చిన్న బుర్ర ఏమో అర్థం చెప్తుందంటే, ఇలాంటివన్నీ భగవంతుడి గురించి విన్నప్పుడు వెన్న ఆవు పాలు నుండి తీయాలా, గేదె పాలు నుండి తీయాలా, ఫ్రిడ్జ్ లో పెట్టి పెట్టచ్చా, ఫ్రెష్ గా తీసి పెట్టాలా, ఎంత పెట్టాలి, చిన్న కప్పుకు పెట్టాలా, పెద్ద కప్పుకు పెట్టాలా, ఇవే మనం ఆలోచించేవి, మనకు వచ్చే డౌట్లు. కాబట్టి అది కాదు ఇక్కడ చెప్తున్నది. వారి ఇంటి నుంచి ఇవన్నీ ఎలా దొంగిలించాడో మన పాపపుణ్య కర్మ ఫలితాలన్నీ కూడా భగవంతుడిని మనసులో నిలుపుకోగలిగితే, మన హృదయం అనే ఇంటికి భగవంతుడిని రానివ్వగలిగితే ఆయన ఈ పాపాలన్నీ మన నుండి తొలగించి వేస్తాడు, మన నుంచి వీటన్నింటినీ తను తీసేసుకొని వెళ్ళిపోతాడు. అంటే వెళ్ళిపోతాడు కాకపోతే తీసేసుకుంటాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలట. అలాగే యశోదమ్మ ఆయన అల్లరి భరించలేక రోలుకి కట్టేసింది అని చెప్తారు కదా. మనం చేసిన పాపకర్మలే మన అల్లరి అనుకుంటే వాటి ఫలితంగా ఈ సంసార బంధనాల్లో కట్టబడి ఉంటున్నామట. ఎప్పుడైతే అమ్మా నేను చేయను ఇంకా అన్నాడో, లేదా ఆయన భగవంతుడు కాబట్టి విడిపించుకోగలుగుతాడు, లేదంటే అమ్మా చేయనమ్మా అని అమ్మని పిలిస్తే సర్లే పాపం బిడ్డడు బాధపడుతున్నాడని తల్లి బంధనాల నుంచి అంటే రోలు నుండి బంధనం తీసేసి, తాడు తీసేసి
బిడ్డను తీసుకెళ్లిపోయింది తన బాలకృష్ణుని. అలాగే పరమాత్మ కూడా ఇక ఇవేమీ నాకొద్దు, ఈ పాప పంకిలాలన్నీ నా నుంచి తొలగించు అని వేడుకుంటే ఆయన కూడా ఈ బంధనాలన్నింటినీ అంతే సునాయాసంగా తీసివేసి తనతో పాటు తీసుకొని తనని హక్కును చేర్చుకుంటాడు అనేది భగవంత్ లీలా వైభవాల నుండి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలంట. మనం ఇందాక అనుకున్నట్టు మరి సీతమ్మ తల్లి మానవ మాతృరాల్లాగా ఎందుకు బందీ అవ్వగలిగింది? భగవత్ స్వరూపమే కదా, రావణాసుడికి ఎందుకు బందీ అయిందని చెప్పుకున్నారు అంటే మనం ఏం చెప్పాం? మిగిలిన స్త్రీలు ఎవరైతే ఆయన వల్ల బాధపడుతున్నారో వారికి విముక్తి కలిగించడం కోసం వారితో పాటు తాను కూడా బందీ అయింది అని చెప్పారు. ఇక్కడ కూడా భగవద్ లీలలు ఏమిటి అనంటే సామాన్యుడిగా మరి జన్మనెత్తినాడు కాబట్టి ఇలాంటి సామాన్య విషయాల ద్వారానే భక్తులకు అర్థమయ్యేలా తత్వాన్ని బోధించే ప్రయత్నం ఆయన యొక్క లీలా వైభవం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. కాబట్టి పాపనాశన అనేది ఇలా అంతఃశత్రువులని బాహ్య శత్రువులని రెండింటినీ మన నుంచి దూరం చేయగలిగిన పరమాత్మని సూచించేటువంటి నామము అనేది అర్థమవుతుంది. కాబట్టి బాహ్య శత్రువులు అన్నప్పుడు నేను శారీరకంగా హింసిస్తున్న బయట బాధిస్తున్న కనిపిస్తున్న రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ సంహరించే బాధ్యత నేనే తీసుకున్నాను. అంతఃశత్రువులు ఏవైతే నన్ను గుర్తించలేకుండా నిన్ను అంధకారంలోకి తోసివేస్తున్నాయో వాటిని కూడా తొలగించే బాధ్యత తీసుకున్నాను. ఇవి రెండు నేను చేస్తున్నప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి? కళ్ళు గట్టిగా తుడుచుకొని స్పష్టంగా భగవంతుడిని చూడగలగటం, అదొక్కటి నువ్వు చెయ్యి అని పరమాత్మ చెప్తున్నాడు. కానీ అది చేయడానికి కూడా మనకి మన అశ్రద్ధ వస్తుందన్నమాట ముందుకి. ఆ విధంగా పరమాత్మ చేసిన ప్రతి లీల, ఆయన చేసిన ప్రతి క్రీడ కూడా ఒక తత్వాన్ని మనకి బోధించడానికే తప్ప మరొక ఉద్దేశంలో కాదు అనేది ఇక్కడ అర్థమవుతుందన్నమాట. కాబట్టి భగవంతుడిని కీర్తించినా, పూజించినా, ధ్యానించినా, స్మరించినా, ఏమి చేసినా కూడా వాటన్నిటి ద్వారా సద్బుద్ధితో స్వచ్ఛమైన మనస్సుతో చేసినప్పుడు మాత్రమే భగవంతుడు మన పాపాలన్నింటినీ తొలగించగలుగుతాడు, నాశనం చేయగలుగుతాడు అని చెప్తున్నారండి. కాబట్టి ఒక 15 రోజులు ఉపవాసం చేస్తే తొలగిపోయేటంటే భగవత్ నామంతో ఉపవాసం చేస్తే తొలగిపోయేటువంటి పాపాలట 100 ప్రాణాయామాలు చేస్తే నశించిపోతాయట. అటువంటి ప్రాణాయామాలు 1000 చేస్తే కానీ నశించని పాపాలు భగవంతుణ్ణి పరిపూర్ణమైన మనస్సుతో స్మరించడం వల్ల నశిస్తాయట. ఇలా కూడా చెప్పబడిందండి. కాబట్టి భగవత్ స్మరణ, భగవద్ ధ్యానం పరిపూర్ణమైన మనస్సుతో చేయగలగడం అయినది ఎంత శక్తివంతమైనది. ఒక్కసారి అలా మనస్సును లగ్నం చేసి మనస్సును కుదుర్చుకొని చేయగలిగితే పొందే ప్రాప్తి ఎంత ఉన్నతమైనది, గొప్పదైనది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. ఇది పాపనాశన అన్న నామం ద్వారా మనకి తెలుపుతున్న విషయం. కాబట్టి ఆ పరమాత్మ యొక్క రసక్రీడలు అని చెప్పుకున్నప్పుడు ఇంతమంది గోపికలతో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటూ భగవంతుడు వారితో ఈ రాసక్రీడలు ఆడాడు అని చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటండి? ఎవరు ఎలా వేడుకున్నా భగవంతుడు వారి కోసం ఉన్నాడు, వారితో ఉన్నాడు అని చెప్పే విషయాన్ని తప్ప ఆయనని వేరే ఉద్దేశంతో చూడకూడదు. అలా గోపికలతో ఆయన రాసక్రీడలు ఆడారు అని చెప్పినప్పుడు కూడా అటండి రాసక్రీడ అంటే అందరూ వృత్తాకారంలో, వలయాకారంలో ఏర్పడి ఆడుకునేటువంటి నాట్యము, గానము, ఇంకేదైనా సరే వాటిని రాసక్రీడలు అని అనాలట. అటువంటి రాసక్రీడలు వారితో చేశారు అని అన్నప్పుడు ఆ సమయంలో ఆ గోపికలందరూ వారి యొక్క స్థూల శరీరాలన్నింటినీ వారి ఇంటిలోనే ఉంచారట. సూక్ష్మ శరీరముగా మాత్రమే భగవంతునితో వాళ్ళు మమేకమై అక్కడ భగవద్ దర్శనం పొందిన ఆనంద పరవశంలో చేసినటువంటి క్రీడనే రాసక్రీడ అనాలి. అది ఎంత గొప్పదైన ఉన్నతమైన పదమో చూడండి. దాన్ని ఎలా వక్రీకరించి అర్థం చెప్పేలా జనాలు మాట్లాడతారనేది గ్రహించాలన్నమాట. కాబట్టి ఏదైనా సరే ఎవరో చెప్పింది విని, ఎవరో చెప్పింది అనుసరించాలి, లేదా చెప్పిన దానిలో ఎంతో కొంత విని వదిలేయాలి అనుకున్నంత కాలం నిజమైన దాన్ని, సత్యమైన దాన్ని మన కళ్ళతో మనం చూసే ప్రయత్నం తగ్గిపోతుంది. దానివల్ల అది మనకి అసలైంది కనిపించదు. ఎంత ఎవరి దగ్గర విన్నా కానీ నిజాన్ని మనమే రూఢి చేసుకోవాలి. అది నిజంగా నిజమేనా అనేది మన సొంతంగా మనం పరీక్ష చేసి తెలుసుకోవాలి తప్ప ఎవరో చెప్పింది విని మనం వాళ్ళని అనుసరించకూడదు అంటారు కదా. అదేవిధంగా భగవత్ అనుభవాలను, భగవంతుడి గుణాలను, పరమాత్మ లక్షణాలను
ఇంతమంది చెప్పిన వాటిలో నుంచి గ్రహిస్తూ భావాన్ని మన సాధన ద్వారా ఆయనని చదవాలి, మన సాధన ద్వారా ఆయనని తెలుసుకోవాలి, గ్రహించాలి, అనుకోవాలి తప్ప విష్ణు సహస్రనామం ఇచ్చారు కదా ప్రతిరోజు ఇది చదువుకుందాంలే సరిపోతుంది, లేదా ఇంకొకటి ఇచ్చారు కదా ఇది చదువుదాంలే సరిపోతుంది అంటే వాళ్ళు ఇచ్చింది నువ్వు చదివావు, కానీ నువ్వు చదివి ఇందులో ఉన్న భగవంతుడిని ఎలా అర్థం చేసుకున్నావు అది కదా అవసరం. చదివితే ఎవరికైనా వస్తుంది, అర్థం చేసుకోకపోతే ఉపయోగం లేదు. చదివితే పరీక్ష రాయగలడేమో ఆ పదాన్ని మక్కి అందులో దింపి, కానీ అందులో ఉన్న భావం ఇప్పుడు ఒకడికి సబ్జెక్టు జ్ఞానాన్ని పొందితే వస్తుంది. ఏదైనా ఒక సబ్జెక్టు టీచర్ చెప్పినప్పుడు దాన్ని చక్కగా విని అర్థం చేసుకుంటే వచ్చే విధానం ఒకటి ఉంటుంది. పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు చదివి పరీక్షలో రాసి పాస్ అవ్వడం అనేది ఒకటి ఉంటుంది. పరీక్ష పాస్ అవ్వడమే ముఖ్యం అని అనుకున్న వాడికి నిజమైన జ్ఞానం రాదు. నిజమైన జ్ఞానం ఉన్నవాడికి పరీక్ష రాయాల్సిన అవసరం ఉండనే ఉండదు. ఎందుకంటే ఆ పరీక్షలో నెగ్గడం ఓడడం అనేది ఏది నిర్ణయించదు వాళ్ళకి. ఎందుకంటే అక్కడ ఏవైనా జరగచ్చు. వాళ్ళకి రాయాలనుకుంటే రాయొచ్చు, రాయబుద్ధి కాకపోతే వదిలేయచ్చు. కానీ వాళ్ళు పాఠం వినడం ద్వారా పొందిన జ్ఞానం ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉంటుంది. అటువంటి వాడికి ఈ పరీక్షలు దేన్ని నిర్ణయించి చెప్పవు. కాబట్టి భగవంతుణ్ణి ఎవరికి వాళ్ళు స్వయంగా సాధన చేయవలసినదే తప్ప, వాటికి ఆధారముగా ఇవన్నీ పెట్టుకోవాలే తప్ప, ఉపాదాన కారణాలు కావాలి అని చెప్పుకున్నాం కదా, అలా ఆధారంగా వీటిని పెట్టుకోవాలే తప్ప ఇది చదివితే అయిపోయింది, చదివితే తెలిసినట్టే. ఎవరికైనా ఈ క్లాసుల గురించి ఎప్పుడైనా చెప్పినప్పుడు మాకు విష్ణు సహస్రనామం చదవడం వచ్చు కదా, లలిత సహస్రనామం ఎప్పటి నుంచో చదువుతున్నాం, మాకు ఇప్పుడేం క్లాసులు అక్కర్లేదు అంటారు. నిజమే, ఏం చదువుతున్నాము ఎందుకు చదువుతున్నామో తెలియనంత కాలం మనకంతా వచ్చినట్టే కదా. ఎవరైనా అదే ఉద్దేశంలో ఉంటాం. ఎప్పుడైతే ఈ అర్థాన్ని సారాన్ని ఆస్వాదిస్తున్నామో, ఆ రుచిని ఆస్వాదిస్తున్నామో, అప్పుడు మనందరికీ ఏమనిపిస్తుందంటే ఇది కదా నిజమైన భగవత్స్తుతి. ఇన్నాళ్ళు మనం చదివింది అసలు ఇదేనా, మనం చదువుతున్న పదంలో ఏముంది అనేది మనందరం ఇప్పటి వరకు ఎలా అనుభూతి చెందుతూ వస్తున్నామో ఆ అనుభవం కూడా ఈ రాసక్రీడలో భాగమేనేమో భగవంతుడు మనకు కలిగించాడు. అది బయట చూసిన వారికి విడ్డూరంగా అనిపించవచ్చు, వికారంగా అనిపించవచ్చు, వృధా ప్రయాస అనిపించవచ్చు, ఏదైనా అనిపించవచ్చు. ఎవరైనా అక్కడికి వచ్చి దాన్ని రుచి చూసే వరకు దూరం నుంచి ఏదైనా మాట్లాడతారు. దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాసన రుచి అందినప్పుడే దానిలో ఉండే కమ్మదనం వాళ్ళకి కూడా బోధపడుతుంది. ఈ విధంగా మనం భగవంతుడి నామాలని ఇన్ని విధాలుగా, భగవంతుడి వైభవాన్ని, భగవంతుని లక్షణాలని, భగవంతుడి లీలలని, ఇక మీదట ఎప్పుడైనా మనం కృష్ణలీలలు చదువుతున్నప్పుడైనా సరే అందులో ఉన్న తత్వాన్ని ఎంతవరకు మనం గ్రహించుకోగలుగుతాం. దానికి మళ్ళీ ఎవరో చెప్పవలసిన అవసరం లేదండి. ఒకవేళ చెబితే వినగలిగితే ఇంకా సంతోషం. దాని నుంచి మనకు మనం అన్వయించుకుంటూ కూడా ఇది కదా భగవంతుడు చెప్పినది, ఇలా కదా మనల్ని ఉండమన్నాడు, ఆయన ఇది కదా చేసి చూపించాడు, దానిలోనే మనం నడవమని, అప్పుడు ఇదే అనుసరించాలి కదా అన్న ప్రశ్నలు మనలో వచ్చిన, అలా మార్పులు మనం చేసుకోగలిగిన అది నిజమైన భగవత్స్తుతి అవుతుందనేదే ఇన్ని నామాల్లో తెలుసుకుంటూ వచ్చాం. మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. తర్వాత శ్లోకం ఆయుధాలే కాబట్టి వీటి గురించి ఎక్కువ విశ్లేషణ ఉండదండి, పూర్తి చేద్దాం. శంఖబృన్నందకీ చక్రీ శార్ంగధన్వా గదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ. ఇక్కడ చతుర్భుజుడిగా ఆయనని వర్ణించుకుంటున్నప్పుడు ఈ 5 ఆయుధాల గురించి, ఆయన ధరించినటువంటి పంచాయుధముల గురించి ఇక్కడ వర్ణించుకుంటున్నాం. అంత మాత్రాన ఇవి మాత్రమే ఆయన ఆయుధాలని కాదు. సర్వప్రహరణాయుధ, సర్వ అన్నప్పుడు అన్ని, అంటే అన్ని అన్నప్పుడు, సర్వము అన్నప్పుడు ఎటువంటి కష్టాల నుండి కడతీర్చే అవసరం ఉన్నవైనా, ఎంతటి దుష్టశక్తులనైనా నశింపచేసేటువంటి ఆయుధములు కలిగిన వాడు సర్వప్రహరణాయుధ అంటే అర్థం. ఎటువంటి పాపములైనా హరింపచేయగలిగిన, ఎంతటి దుర్మార్గులనైనా సంహరించగలిగిన, ఎంతటి కష్టాల నుండైనా గట్టెక్కించగలిగిన ఆయుధములు కలిగిన వాడు సర్వప్రహరణాయుధుడు. కాబట్టి ఇక్కడ పంచాయుధములని ప్రత్యేకంగా చెప్పుకున్నా కానీ అవి మాత్రమే ఆయనవి కాదు, అవి మాత్రమే పరిమితం కాదు అనేది మొట్టమొదటి తెలుసుకోవాల్సిన విషయం. భగవంతుని యొక్క ఆయుధాలన్నింటినీ కూడా ఆభరణాలుగా, ఆయనకి భూషణములుగా చెప్పుకుంటూ, ఆయుధాలు అంటే సంహరించేవి అన్నప్పుడు మనందరినీ చంపేయడు కదండి ఆయన. దుష్టులని, పాపులని, పాపములని, దుర్లక్షణాలని సంహరించేవాడు. కాబట్టి వాటిని సంహరించి, వారిని సంహరించి మనల్ని ఉద్ధరించేవాడు అంటే
వారికి భక్షకుడిగా అంటే వారిని సంహరించడానికి ఉపయోగపడిన ఆయుధాలే మనల్ని కాపాడడానికి కూడా ఆధారంగా ఉన్నాయి కాబట్టి వాటిని దివ్యాయుధములు అని చెప్పాలట భగవంతుడివి. ఇవి ఆయుధములు అంటే ఖండించేవి, హింసించేవిగా ఎవరికి? తప్పులు చేసిన వారికి, పాపములు చేసిన వారికి మాత్రమే. భగవంతుణ్ణి నమ్ముకున్న వారికి అవి వరములనిచ్చే వరదాయినులుగా గ్రహించాలట. కాబట్టి అవి పాపులు, శత్రువులు ఎవరైతే ఉన్నారో వారికి భయం కలిగించే ఆయుధాలు, భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుడికి అభయం ఇచ్చేటువంటి ఆయుధాలు. అక్కడ భయమైన అభయమైన రెండిటికి కారణంగా ఉన్నవి అవే ఆయుధాలు అనేది మనకు తెలుస్తున్నది అనమాట. అలాగే భగవంతుడి షోడశాయుధ స్తోత్రం అని కూడా ఉందటండి. 16 ఆయుధములని వర్ణిస్తూ చెప్పేది కూడా ఉన్నదట షోడశాయుధ స్తోత్రం అని. అలాగే పంచాయుధ స్తోత్రం అని కూడా ఉందట. అక్కడ ఈ పంచ ఆయుధముల గురించి మనం ఇప్పుడు చూడబోయేటువంటి చక్రము, శంఖము, గద, శారంగము, నందకి, ఈ 5 రకాల ఆయుధముల గురించి ఈ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నాం. శంఖభృన్, నందకి, చక్రి కదా. శంఖభృత్, ఒకసారి నామాలు చూద్దాం. శంఖభృత్, నందకి, చక్రి. శంఖమును ధరించిన వాడిగా శంఖభృత్ అయ్యాడు. నందకమును కలిగి ఉన్నవాడిగా నందకి అవుతున్నాడు. శంఖభృత్ అంటే శంఖము, నందకము అంటే ఖడ్గము, చక్రి అన్నప్పుడు సుదర్శన చక్రం ధరించాడు కాబట్టి చక్రి. శార్ంగధన్వా, శారంగమును ధనుస్సును కలిగిన వాడిగా శారంగధన్వా. శారంగపాణి అని చెప్పుకున్నాం కదా. శారంగధన్వా అన్న పేరు అందుకు వచ్చిందట. గదాధర, గదను కూడా ఆయన ఆయుధంగా ఉన్నవాడు కాబట్టి గదాధర. రథాంగపాణి, అక్షోభ్య సర్వప్రహరణాయుధ. ఇవి ఈ శ్లోకంలో కనబడేటువంటి నామాలు అనుకుంటే, ఇందులో చెప్పుకుంటున్న ప్రత్యేకంగా ఈ 5 ఆయుధాలు ఏమిటి అంటే చక్రము, శంఖము, గద, శారంగము, నందకి. విష్ణు పురాణంలో వీటి గురించి ఇలా వర్ణించి చెప్పబడిందటండి, ఒక్కొక్క ఆయుధం గురించి. ఒక సెకండ్ అండి. ఇక్కడ భగవంతుడు ధరించి ఉన్నటువంటి చక్రం, సుదర్శన చక్రం ఏదైతే ఉందో అది చంచలమైన మనస్సును సూచిస్తుందటండి. మనస్సు చాలా చంచలమైంది కదా, ఒకే చోట స్థిరంగా ఉండలేదు. ఎప్పుడు ఎలా కావాలంటే అలా పరిమితి అనేది లేకుండా అపరిమితంగా ప్రయాణం చేయగలదు. అదేవిధంగా భగవంతుడి సుదర్శన చక్రం కూడా క్షణాలలోనే మటుమాయం అవ్వగలదు, ప్రత్యక్షం అవ్వగలదు, ఎక్కడికైనా చేరగలదు అనేది సూచిస్తుందట. అందుకని వాయువేగం మనోవేగం కలిగిన దానిగా మనస్సును సూచించే విధంగా చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని చెప్పుకోవాలట. శంఖము, భగవంతుడు పూరించేటువంటి శంఖం పేరేంటండి? పాంచజన్యం. కాబట్టి పాంచజన్యాన్ని అనేటువంటి శంఖమును ధరించిన వాడు భగవంతుడు కాబట్టి పరమాత్మ. అటు ఆ శంఖాన్ని తామస అహంకారాన్ని సూచించేదిగా చెప్తున్నారండి. సారీ. ఈ తామస అహంకారం గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, తామస అహంకారం వల్లనే పంచభూతములు ఉద్భవించాయంట. తామస అహంకారం వల్లనే పంచభూతములు ఉద్భవించాయి కాబట్టి దానికి సూచికగా శంఖాన్ని చెప్పుకోవడం జరుగుతుందట. దీనికి ఉదాహరణకి ఏం చెప్తున్నారంటే, ఆకాశములో ఉన్నటువంటి పంచభూతములు అంటే పంచ తన్మాత్రల నుండి పంచభూతములు కదండి. కాబట్టి ఆకాశములో ఉన్న శబ్దం, ఆకాశం శబ్దం అనే పంచతన్మాత్రను కలిగి ఉంటుంది. ఆ పంచతన్మాత్రల్లో ఒకటైన తన్మాత్రని సూచిస్తుంది. కాబట్టి అలా శబ్దముగా ఉన్నది ఈ శంఖధ్వనమే. ఆకాశమందున్న శబ్ద తన్మాత్ర ఈ శంఖధ్వనియే అని చెబుతున్నారన్నమాట. కాబట్టి అంటే ప్రశాంతమైన ఆకాశంలో, నిర్మలంగా ఉన్న ఆకాశంలో కూడా ఉన్నటువంటి ఒక ధ్వని ఏదైతే ఉందో అది ఈ శంఖధ్వని అన్న అర్థాన్ని, అక్కడ ఉన్న ధ్వనికి కారణం శబ్ద తన్మాత్ర అన్నాం కదా, దానికి మూలంగా ఉన్నది పంచ తన్మాత్రలు, పంచభూతాలు. పంచ తన్మాత్రలతో వచ్చినవి పంచభూతాలు. అది శంఖాన్ని సూచిస్తుందట. తరువాతది గద, స్థిర బుద్ధిని, నిశ్చలమైన చిత్తాన్ని సూచించేది గదట. తర్వాతది శారంగం.
శార్ంగము సాత్విక గుణాన్ని సూచిస్తుందటండి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ నియంత్రించే కారకం శార్ంగం అంట. ఆయన ఒక్క బాణం అలా విసిరాడంటే అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి 5 కర్మేంద్రియములను 5 జ్ఞానేంద్రియములను నియంత్రించే సాత్వికతను సూచించేది ఏదైతే ధనుస్సు భగవంతుడు ధరించి ఉన్నాడో ఆయుధముగా, అదే శార్ంగము. తర్వాతది నందకి జ్ఞానమును బ్రహ్మ విద్యమును, అంటే ఖడ్గము బ్రహ్మ విద్యను, జ్ఞానమును, ఆనందమయ స్థితిని. నందకి దేవకి నందనుడు అన్నప్పుడు నందము ఆనందాన్ని సూచిస్తుంది అనుకున్నాం కదా. కాబట్టి అటువంటి బ్రహ్మ విద్యను, జ్ఞానమును సూచించే విధంగా ఖడ్గాన్ని చెప్పడం జరుగుతుందటండి. ఎందుకు అంటే అజ్ఞానం అనేదాన్ని, అవిద్యను అనేదాన్ని ఖండిస్తుంది. కాబట్టి ఆ కత్తిని, భగవంతుని నందకి అనే ఖడ్గాన్ని ఇక్కడ మనం బ్రహ్మ విద్యకి సూచికగా, అజ్ఞానం అవిద్య అనేవి నశిస్తే అవి ఎప్పుడు నశించబడతాయి, లేదా అవి నశించినప్పుడు ఏం జరుగుతుంది? జ్ఞాన సముపార్జన జరుగుతుంది, జ్ఞానం ఉదయిస్తుంది, జ్ఞానం వాళ్ళతో ఉండిపోతుంది. అందువల్ల ఇలా విష్ణు పురాణంలో ఈ 5 ఆయుధాల గురించి చెప్పడం జరిగిందట. ఇప్పుడు ఒక్కొక్క నామం గురించి చూద్దాం. మొట్టమొదటిది శంఖభృత్. భర్త అంటే భరించేవాడు, ధరించేవాడని భృత్ అన్న శబ్దం వచ్చిన ఎన్నో నామాల్లో మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ శంఖమును ధరించిన వాడిగా శంఖభృత్ అని చెప్పబడుతున్నాడు అని చెబుతున్నారు. ఇది శంఖం మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, అహంకార తత్వాన్ని సూచిస్తుంది. అటువంటి అహంకార తత్వం కలిగిన పాంచజన్యము అనేటువంటి శంఖమును ధరించిన వాడిగా పరమాత్మని మనం శంఖభృత్ అని చెప్పవచ్చు అనేది చెబుతున్నారు. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క 5 ఆయుధముల గురించిన వర్ణన అని అంటే ఆయన యొక్క ఐశ్వర్యముల గురించినటువంటి పరమైశ్వర్య భరితమైనటువంటి చిహ్నములుగా ఈ దివ్యాయుధములను చెప్పుకోవడం జరుగుతుందట. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో ఇవి భగవంతుని యొక్క సకలైశ్వర్య స్వరూపాన్ని తెలిపేవి అనేది మనకు అర్థం అవ్వాల్సిన విషయం. కాబట్టి ఇటువంటి దివ్య ఆయుధములను ధరించి ఉన్నవాడు, ఈ లోకాలన్నింటికీ పరమేశ్వరుడైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన పరమైశ్వర్య స్వరూపుడిగా ఈ శంఖభృత్ ఇక్కడ వచ్చేటువంటి నామాలన్నింటిలో తెలియబడుతున్నాడు అనేది ఒక విషయం మనకు తెలుస్తుంది. అలాగే ఈ శంఖం గురించిన పోలిక వచ్చినప్పుడు ఇది తామస అహంకారాన్ని సూచిస్తుంది. దాని నుంచే పంచభూతాలు వచ్చాయి అనేది మనం చెప్పుకున్నాం. పంచభూతాలు జనించాయి అనేది అర్థం చేసుకున్నాం కదా, విష్ణు పురాణంలో చెప్పబడింది అని. ఆండాళ్ళ అమ్మవారు చెప్పిన పోలికటండి. భగవంతుడే ధరించి ఉన్నాడు చక్రాన్ని, శంఖాన్ని, రెండింటినీ కూడా. ఈ సుదర్శన చక్రమైనా అప్పుడప్పుడు శత్రు సంహారం కోసం, దుష్ట సంహారం కోసం ఆయన్ని వీడి దూరం వెళ్తుందట. కానీ ఆయన పట్టుకుని ఉన్న ఆ పాంచజన్యం మాత్రం, ఆ శంకువు మాత్రం ఇప్పటికీ ఆయన చేతుల్లోనే ఉంటూ, అంటే ఆయన నుంచి పక్కకి జరగకుండా, ఇంకా అప్పుడప్పుడు ఆయన ఎప్పుడైతే శంఖం పూరించదలిచాడో ఆయా సందర్భాలలో ఆయన అధరామృతాన్ని కూడా పొందేటువంటి అదృష్టాన్ని పొందిందట. అటువంటి శంఖము ఎంత భాగ్యవంతమైనదో కదా అని ఆండాళ్ళమ్మవారు చెప్పుకున్నదట. కాబట్టి అంటే భగవంతుని నుంచి ఎప్పటికీ వియోగం అనేది పొందని స్థితి, అంటే క్షణిక మాత్రమైన సుదర్శన చక్రానికి దొరికిందేమో, కానీ అలాంటి అవసరం శంఖం మాత్రం ఎప్పుడూ కూడా, పాంచజన్యం మాత్రం ఎల్లప్పుడూ ఆయనను అంటి పెట్టుకొని ఆయన కరస్పర్శతోనూ ఆయన అధరామృతమును అనుభవిస్తూ ఆయనతోనే ఉన్నది అని ఆవిడ చెప్పిందట తన పాశురాల్లో. కాబట్టి అలాంటి గొప్పదైన శంఖమును ధరించిన వాడిగా, లేదా పంచభూతములకు కారణమైనటువంటి అహంకార తత్వమును సూచించేదైనటువంటి పాంచజన్యాన్ని ధరించిన వాడిగా ఆయనని శంఖభృత్ అనొచ్చు అని చెప్తున్నారు. ఇంకొక పురాణ కథ కూడా ఎలా చెప్పారంటే, పంచజనుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడటండి. ఆ రాక్షసుని సంహరించి అతని రూపం నుండి తీసుకువచ్చిన ఆకారమే శంఖమట. పంచజనుడి నుండి
రూపాంతరం చెంది గ్రహించగలిగిన వస్తువు అయింది కాబట్టి దానికి పాంచజన్యము అని పేరు వచ్చిందట. అటువంటి పాంచజన్యం నుండి వెలువడే ధ్వని ఏదైతే ఉందో, అంటే భగవంతుడు శంఖం పూరించాడు అని అనుకుంటే ఆ శంఖము నుండి వచ్చేటువంటి ధ్వని భక్తుల మనస్సుల్లోని అంతఃశత్రువులందరినీ, అజ్ఞానాంధకారాలన్నింటినీ కూడా చీల్చివేస్తుందట. బాహ్య శత్రువులను కూడా మట్టు పెట్టేస్తుందట ఆ శంఖనాదమే. అంత గొప్పదైన శంఖము అని పాంచజన్యాన్ని ధరించిన వాడుగా ఆయనని శంఖభృత్లో తెలుసుకున్నాం. తర్వాత నామం నందకి. ఎప్పుడూ కూడా విజయానందమును కలిగించేవాడు లేదా అటువంటి ఆనందమును కలిగించే నందకము అనేటువంటి ఖడ్గాన్ని ధరించిన వాడిగా భగవంతుడిని నందకి అనాలట. కాబట్టి అంటే ఏంటి, ఎప్పుడూ మీరు సంతోషంగానే ఉంటారు, ఆ భరోసా నాదే అని మనకిచ్చే ఆశీర్వచనం వల్ల ఆయన నందకి అవ్వబడ్డాడని మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడు భక్తుడు అనేవాడు ఆనందంగా ఉంటాడు, వాడికి కావాల్సిన ఆనందాలన్నీ లేదా ఆ భక్తుడు అనేవారు కోరుకున్న కోరికలన్నీ తీరినప్పుడు. ఎటువంటి కోరికలు? ఐహిక విషయాలు వద్దు, నువ్వు మాత్రమే కావాలి అనుకునేది సత్యమైన కోరిక అవుతుంది. కాబట్టి అటువంటి కోరిక కోరగలిగిన భక్తుడిని ఆశీర్వదించి ఇస్తున్న వచనంలాగా మనం నందకి అన్న నామాన్ని తీసుకోవచ్చట. అటువంటి వాడి అంటే ఏ భక్తుడైతే నువ్వే కావాలి, ఇంకా నాకు ఇంకేది వద్దని కోరుకుంటున్నాడో అటువంటి వాళ్ళ మనసులో మరెప్పుడూ కూడా ఆ ఐహిక విషయాలకి, ఐహిక భోగములకు సంబంధించిన ఎటువంటి ఆలోచన రాకుండా ఖండించేసిస్తున్నవాడు కాబట్టి ఆయనని నందకి అని అర్థం చేసుకోవచ్చట. ఆ విధంగా అటువంటి విద్యని మనం జ్ఞాన విద్య, బ్రహ్మ విద్య అని చెప్పుకున్నాం కదా, అటువంటి విద్యామయ స్వరూపముగా ఈ నందకిని మనం అర్థం చేసుకోవాలట. అది తోడున్న వారు ఎప్పుడూ కూడా సకల జ్ఞాన సంపన్నులుగా, సకల విద్యా పారంగతులుగా ఉంటారు. కాబట్టి అంటే అది కలిగి ఉన్న భగవంతుడు అటువంటి వాడు, ఆయన ఇచ్చేది అదే ఇవ్వగలుగుతాడు, అది కోరుకున్న వాళ్ళకు కూడా. ఆ విధంగా వారి నుండి అవిద్యని దూరం చేస్తున్నవాడు, వారికి శాశ్వత ఆనందాన్ని, అపరిమితమైన జ్ఞానాన్ని ప్రసాదించిన భగవంతుడిని ఈ నందకి నామంలో మనం తెలుసుకోవచ్చు. ఆ నందకి అనే దివ్యాయుధాన్ని ధరించిన వాడు నందకి ద్వారా అజ్ఞానాన్ని ఖండించి జ్ఞాన బోధ చేసి వారిని శాశ్వత ఆనంద స్థితికి తీసుకువెళ్తున్నాడు. కాబట్టి ఆయనని నందకి అని అంటున్నారు అనేది చెప్తున్నారు అన్నమాట. తర్వాత చక్రి, సుదర్శన చక్రాన్ని ధరించి ఉన్నవాడుగా. ఎప్పుడు అది ఎలా ఉంటుంది? తన భక్తుల శత్రువులని చంపిన తరువాత, హతమార్చిన తరువాత వారి రక్తపు తడిని అంటుకొని తన కొనల మీద ఆయన దగ్గర ఉంటుంది అనేది మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ముందు నామాల్లో కూడా అరౌద్ర కుండలి చక్రి విక్రమయోజిత శాసన 97 శ్లోకంలో వచ్చినప్పుడు కూడా చెప్పాం. కాబట్టి అటువంటి చక్రమును ధరించిన వాడిగా ఆయనని చక్రి అని అంటామని అక్కడ కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఇంకాస్త ముందుకు వెళ్ళి ఇక్కడ ఏం అర్థం తీసుకోవచ్చు అంటేనటండి, అందరికీ మంగళములను శుభములను ప్రసాదించేదిగా చక్రి సుదర్శన చక్రాన్ని గ్రహించి అటువంటి సుదర్శన చక్రాన్ని ధరించిన వాడిగా ఆయనని చక్రి అనొచ్చట. అలాగే సుదర్శన చక్రం అంటే ఈ సంసార చక్రం అని పోలిక కూడా మనం చెప్పుకున్నాం. ఆ చక్రం ఎప్పుడు తిరుగుతుంది అన్నప్పుడు ఈ సంసార చక్రం కూడా ఎప్పుడు అంటే పునఃసృష్టి మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు, పునఃగా సృష్టి చేస్తున్న వాడిగా కూడా ఆయనని, ఈ సంసార చక్రాన్ని ఏర్పరుస్తున్న వాడిగా ఆయనని చక్రి అని చెప్పుకోవచ్చట. అలాగే ఈ సంసార చక్రాన్ని మళ్ళీ మళ్ళీ సృష్టిస్తున్నాడు కాబట్టి మనకు మళ్ళీ మళ్ళీ జన్మలు తప్పవా అంటే దాని నియంత్రణ ఆయన చేతుల్లోనే ఉందటండి. కాబట్టి అందులో ప్రవేశించవలసిన వాళ్ళు ఎవరో, దానిని తాకకుండా ఉండవలసిన వాళ్ళు ఎవరో కూడా ఆయన నిర్ధారించగలడు. కాబట్టి దాని నియంత్రణ ఆయన చేతిలో ఉంది కాబట్టి భయపడక్కర్లేదన్నమాట. మనం ఒకటే, ఆయన మీద శ్వాస పెట్టగలగడం, ఆయన మాత్రమే కావాలనుకోవడం. కాబట్టి రాక్షస సంహారం చేసి భక్తులను కాపాడిన వాడిగా చక్రి అవుతున్నాడు ఆ సుదర్శన చక్రాన్ని వినియోగించి. సంసార చక్రాన్ని మాటి మాటికి సృష్టిస్తున్న వాడిగా, ఏర్పరుస్తున్న వాడిగా కూడా చక్రి అని పిలువబడుతున్నాడు. అలాగే ఈ లోకాలనంతటినీ కాపాడేది అన్న సూచికనిచ్చే విధంగా కూడా ఈ సుదర్శన చక్రాన్ని చెప్పుకొని తద్వారా అది ధరించిన వాడిగా భగవంతుణ్ణి చక్రి అని మనం చెప్పవచ్చట. అలాగే సుదర్శనము అన్నప్పుడు సుదర్శనము, సు అంటే ఏమిటి? మంచిది, శుభములను సిగేది అని అనుకుంటే అటువంటి శుభములను సిగే భగవంతుని కరుణాపూరితమైన దృష్టిని
కూడా ఇక్కడ సుదర్శనం అని చెప్పుకొని అటువంటి చక్రమును అంటే ఆ సుదర్శన చక్రం ద్వారా అందరికీ శుభములు మాత్రమే జరుగుతున్నాయి అని చెప్పడం అన్నమాట. ఎందుకంటే ఆ చక్రాయుధానికి బలైన వారికి కూడా భగవత్ కటాక్షం దక్కుతుంది. వాళ్ళనేమి వేరే ఇది చేయట్లేదు కదా, వారు భగవంతుడి దగ్గరికే చేరుతారు. కాబట్టి ఆ విధంగా అందరికీ శుభములు నొసకేటువంటి సుదర్శన చక్రాన్ని ధరించిన వాడిగా ఆయనని చక్రి అని పిలవవచ్చు అనేది చెప్తున్నారన్నమాట. తర్వాత నామం శార్ంగధన్వా. తన ధనుస్సుతో వాటి యొక్క ఆ ధనుస్సు నుండి వచ్చేటువంటి శరములు బాణముల పరంపరతో వరుసగా ఆయన సంధిస్తున్న బాణములతో అన్నట శత్రువులని పూర్తిగా నాశనం చేయగలడట. అటువంటి ధనుస్సుని శారంగము అంటారు అని ఆ శారంగమును ధరించిన వాడిగా ఆయనని శార్ంగధన్వా అని చెప్పచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. కాబట్టి అదంటండి ఆ శారంగం అంటే దానికి తీగ ఉంటుంది కదా, ధనుస్సుకి విల్లుకి తాడు ఉంటుంది. ఈ శత్రు సంహారం చేయాలంటే ప్రత్యేకంగా బాణములే సంధించాల్సిన అవసరం కూడా లేదటండి. ఆ తీగను మీటితే ఆ తీగ ప్రకంపనలు కూడా శత్రు సంహారం చేయగలిగినంత శక్తివంతమైనవాట. అంతటి గొప్ప శారంగమును ధరించిన వాడిగా ఆయనని శార్ంగధన్వా అని చెప్పవచ్చు అనేది ఇక్కడ మనకి తెలుస్తున్న విషయం అన్నమాట. మనకి ఇది ఇంద్రియాది గుణములను మనం ఇంత చెప్పుకున్నాం కదా, జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అన్నింటినీ కూడా నియంత్రించగలిగినటువంటి శారంగము అని అర్థం చేసుకున్నాం. కాబట్టి అటువంటి శారంగమును ధరించిన వాడిగా ఆయనని శార్ంగధన్వా అని తెలుసుకోవచ్చు అనేసి చెప్తున్నారనమాట. కాబట్టి ఆయన ధనుస్సు నుండి వదిలినటువంటి శర పరంపరా శత్రువులని నాశనం చేస్తుంది. ఆ తాడు విల్లు తాడు ఏదైతే ఉందో అది చేసే ప్రకంపనలు కూడా శత్రుముఖని భయపెట్టేస్తుంది అనమాట. కాబట్టి అందరి మీదకి ఊరికే బాణాలు విసిరేయడు, ముందు ఆ విల్లు తాడు యొక్క ధ్వని చేస్తాడు. ఆ ప్రకంపనలకి ఎవరు ఎంత దారిలోకి వస్తారు అని చెప్పి చూస్తాడు. ఇంకా రాలేదనుకో అప్పుడు బాణం సంధించక తప్పదన్నమాట ఆయనకు కూడా. అది అలాగే భగవంతుడు వేసే బాణం ఏదైతే ఉందో ఆయన శారంగంతో అది ఎప్పుడు కూడా గురి తప్పే అవకాశమే లేదట. అంతటి చక్కటి గురి కలిగిన ఆయుధం అన్నమాట అది. కాబట్టి అటువంటి ఆయుధం మనలో ఉండేటువంటి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలన్నింటినీ నియంత్రించడానికి ఉపయోగించినప్పుడు ఆయన ఉపయోగిస్తాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. తర్వాతి నామం గదాధర. గదను ధరించి ఉన్నవాడు. గద అనేది బుద్ధిని సూచిస్తుంది అని ముందు నేను చెప్పుకున్నాం. కాబట్టి భగవంతుడి గదకున్న నామం కౌమోదకి. అటువంటి కౌమోదకిని ధరించిన వాడిగా ఆయనని గదాధర అని చెబుతున్నారన్నమాట. ఈ గదటండి ప్రళయాగ్నిలాగా నిప్పులు చిందిస్తూ ఉంటుందటండి. ఆ ప్రళయాగ్నిలాగా నిప్పులు చిందిస్తూ ఉండడం వల్ల దానికే భయపడిపోయి అందరూ కూడా స్థిరంగా ఉంటారన్నమాట. ఆ గద యొక్క వచ్చే ధ్వని కూడా ఉరుముల్లా ఉంటుందట. గదని ప్రయోగించదలిచినప్పుడు ఆ గదని ఎత్తే క్రమంలో ఆ ప్రయోగంలో వచ్చే ధ్వని కూడా పెద్ద ఉరుము ఊరినట్టుగా ఉంటుందట. అంతటి గొప్ప భీకరమైన ధ్వని చేయగలుగుతుంది. అలా ఉన్న ఆయుధం కూడా నిప్పులు చెందుతూ ఉంటుంది అని అన్నప్పుడు తప్పకుండా శత్రువులను భయపడే విధంగానే అది చేస్తుంది కదా. అందువల్ల అటువంటి కౌమోదకిని ధరించిన వాడిగా ఆయనని కౌమోదకి అనే గదను ధరించిన వాడిగా గదాధరుడు అని చెప్పవచ్చు. ఇది బుద్ధిని సూచిస్తుంది అని మనకు విష్ణు పురాణంలో చెప్పింది. కాబట్టి బుద్ధి తత్వానికి అంటే ప్రతిసారి ఏదైనా యుక్తితోనే ఏదైనా చేయగలం కాబట్టి ఆ యుక్తి ఉన్నవాడిగా ఆయనని ఈ నామంలో తెలుసుకోవాలన్నమాట. అటువంటి దాన్నే మనం గదాధరుడు అన్న నామంలో అర్థం చేసుకున్నాం. తర్వాత నామం రథాంగపాణి. మనం సుదర్శన చక్రాన్ని ధరించిన వాడిగా చక్రి అన్న నామాన్ని తెలుసుకున్నాం. ఇక్కడ రథ అంగపాణి అన్నప్పుడు తన చేతులలో ఆ దుష్ట శిక్షణకు అవసరమైన చక్రాన్ని ధరించి చేతపట్టి ఉన్న స్థితిని తెలిపే నామం. అంటే ఆయన చేతిలో సుదర్శన చక్రం ఉంది అని చెప్పే ఉద్దేశం, లేదా సుదర్శన చక్రం ఆయనతో ఉంది అని చెప్పే ఉద్దేశం చక్రీ నామం తెలిపితే, శత్రు సంహారం కోసం ఆ చక్రాన్ని ధరించి సిద్ధముగా ఉన్నవాడిని సూచించే నామం రథాంగపాణి. రెండిటికి అక్కడ ధరించి ఉన్నాడు. ఇప్పుడు ఖడ్గాన్ని చేత్తో పట్టుకొని ఉండడం వేరు, సంహరించడానికి ఖడ్గాన్ని ఎత్తి ఉంచటం వేరు. విల్లు చేతిలో ధరించి ఉండడం వేరు, విల్లు ఎక్కుపెట్టి ఉండడం వేరు కదా. రెండు భావాలు వేరుగా ఉంటాయి. అక్కడ ఎక్కుపెట్టిందంటే గురి సిద్ధంగా ఉందని అర్థం, అప్పుడు వెంటనే గురికి చేరుతుంది. అలాగే
ఇక్కడ ఆ చక్రాన్ని కూడా ధరించి ఉన్నాడు అంటే సంహారం కోసం సిద్ధంగా ఉన్నాడని చూపించే నామం. ఎందుకంటే మరి భీష్మ పితామహుడు చెప్తున్నాడు కాబట్టి కృష్ణుడు గురించి అనుకున్నాం కాబట్టి, మరి అప్పటి వరకు జరుగుతూ వచ్చింది కదా కురుక్షేత్ర యుద్ధం. ఆ యుద్ధ సన్నాహంలో పరిస్థితి ఏమిటి, యుద్ధం జరుగుతున్న ఉద్దేశం ఏమిటి, అవన్నీ భగవంతుడికి తెలియకుండానే ఉన్నాయా? ఆయనకి తెలుసు కదా. అంటే ఆయన సిద్ధపడి ఉన్నాడనే కదా, అందుకే అర్జునుడికి గీత బోధ చేయవలసి వచ్చింది కదా. ఆయనకి తెలుసు దాని పరిణామాలు ఏమిటి ఏందనేది తెలుసు కాబట్టి, అక్కడ జరిగే లాభ నష్టాలన్నీ తెలుసు కాబట్టి ఆయన దానికి సిద్ధమై ఉన్నాడనే సూచించే ఉద్దేశం అన్నమాట అక్కడ. అలాగే ఇక్కడ కూడా సంసిద్ధుడై ఉన్నటువంటి చక్రాయుధంతో సంహారం కోసం సంసిద్ధుడై ఉన్నటువంటి పరమాత్మని సూచించే నామం రథాంగపాణి అన్న నామం అనేది తెలుపుతుందన్నమాట. అలాగే రథ అంగపాణి అన్నప్పుడు రథచక్రమును భీష్మునిపై లంఘించిన వాడిగా, కురుక్షేత్ర యుద్ధంలో రథచక్రాన్ని భీష్ముడిపై లంఘించిన వాడిగా కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకు అంటే మనం ఇదివరకు నామాల్లో కూడా చెప్పాం, అసలు ఎప్పటికీ కూడా ఈ యుద్ధంలో ఆయుధాన్ని చేపట్టను అని చెప్పిన వాడే తన భక్తుడైన భీష్మ ప్రతిజ్ఞను నెరవేర్చడం కోసం, భీష్ముడి మాట నిలబెట్టడం కోసం రథచక్రాన్ని ఆయుధంగా చేసుకుని తనపై సంధించిన వాడు కాబట్టి, అలా రథచక్రాన్ని ఎత్తి భీష్ముడిపై సంధించటానికి సిద్ధంగా ఉన్న పరమాత్మని కూడా రథాంగపాణి అని అర్థం చేసుకోవచ్చు. అంటే మరి ఇప్పటి వరకు చెప్పుకుంది ఈ కృష్ణ పరమాత్మనే అన్నప్పుడు ఆయన ఈ ఆయుధాలన్నింటినీ ధరించి ఉన్నాడయ్యా. మరి అప్పుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో నా మీదకి రథచక్రాన్ని సైతం ఆయుధంగా వాడగలిగిన గొప్పవాడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మనే మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నది అని ఆయన చెప్పాడు అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అటువంటి భగవంతుడిని మనం రథాంగపాణి అన్న నామంలో తెలుసుకున్నాం. తర్వాత అక్షోభ్య, ఎప్పటికీ సంక్షోభం అనేది పొందని వాడిని అక్షోభ్య అనాలట. అక్షముగా అక్షయముగా ఏదైనా ఉంటుంది తప్ప సంక్షోభం అనేది ఉండదు అని చెప్పేది. అలాగే భగవంతుని యొక్క పరమశాంతి లక్షణాన్ని, పరమానందమైన గంభీరమైన స్థితిని, ప్రసన్న వదనాన్ని సూచించేదిగా కూడా, అంటే ఆయన గుణం లేదా ఆయన స్వభావం శాంతముగా ప్రసన్నముగా అంటే ప్రసన్నమైన మనసుతో, పరమానందమైన స్థితిలో గంభీరముగా అంటే దేనికి చెదరకుండా నిశ్చలంగా ఉండగలిగినది గంభీరమైన స్థితి అనుకుంటే అటువంటి మూర్తిని మనం అక్షోభ్య అని అనాలట. కాబట్టి తనని కాపాడమని వచ్చిన వారిని, ఎందుకంటే సంధించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పారు కదా రథాంగపాణి అన్న నామంలో. కాబట్టి తన వారిని కాపాడాలన్న లేదా రక్షించాలనే దీక్ష పోని అందులో ఎలాంటి ఆటంకాలు వస్తున్నా కానీ వాటికి చలించకుండా ఉన్నవాడిగా, ఎటువంటి సంక్షోభాలకు గురి కాకుండా ఉన్నవాడిగా ఆయనని అక్షోభ్య అని అర్థం చేసుకోవాలట. అలా భగవంతుడికి ఉన్న దివ్యాయుధాలన్నింటినీ ధరించి ఉన్న పరమాత్మ ఇంకా దేనికి చలించేవాడు కాదు, ఎవరికి లొంగేవాడు కాదు, ఎక్కడా జంకట్లేదు బెంకట్లేదు, సిద్ధంగా ఉన్నాడనమాట ఆయన. కాబట్టి భగవంతుని ప్రసన్న వదనాన్ని, శాంత స్వరూపాన్ని ఊహించుకుంటున్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు సంసిద్ధుడిగా ఉన్న స్థితిని, అందుకనే ఎక్కువగా పరమాత్మ నిలుచుని ఉన్న అవతారాలని, రూపాలని, చిత్రపటాలని, విగ్రహాలని మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే నిలబడి ఉన్నాడు అంటే అర్థం ఏమిటంటే సిద్ధంగా ఉన్నాడని, ఆయన సిద్ధంగా ఉన్నాడని చూపించే ఉద్దేశమే అక్కడంతా కూడా మనకు ఆ విగ్రహాల్లోనూ ఆ చిత్రపటాల్లోనూ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఎప్పుడూ సిద్ధపడే ఉన్నాడు. ఆయన ఏం రిలాక్స్ అయిపోవట్లేదు, నేను పడుకొని నిద్రపోతాను, నీకు అవసరమైనప్పుడు నన్ను నిద్ర తట్టి లేపు నేను వస్తానని చెప్పట్లేదు. నువ్వు నీ బాధలు కలిసిపోయి నిద్రపోవచ్చేవో, నీ కష్టాలు కలిసిపోయి విశ్రాంతి తీసుకోవచ్చేవో, కానీ నీ బాధ్యత తీసుకున్న నేను మాత్రం ఎప్పుడూ కూడా రెడీగా సంసిద్ధుడిగా, అంటే ఒక పోటీలో, ఒక కాంపిటీషన్లో పోటీదారులు ఎవరైతే ఉన్నారో వారి సమయం వచ్చే వరకు, వారికి చెప్పే పడేంత వరకు ఎలా అయితే సిద్ధంగా ఒక పొజిషన్లో ఉంటారో, ఒక స్థితిలో భగవంతుడు కూడా తన వారిని కాపాడడం కోసం, తన వారిని రక్షించుకోవడం కోసం ఎప్పుడూ సిద్ధపడి ఉన్నాడు. ఇంకా దేనికి ఎక్కడ చెదరడు అని చెప్పేనాము అక్షోభ్య. ఎటువంటి రాగద్వేషములు, ఏ శబ్దములు, ఇంకే విషయములు కూడా, లేదా ఏ ఇతర శత్రువులు కూడా ఆయనని ఎటువంటి కలవరపరచలేవట, ఎలాగనూ ఆయన్ని కలత చెందేలా చేయలేవట. అంత
స్థిర నిశ్చయంతో గంభీరంగా ఉన్నాడనమాట. ఇంకెవరు ఆయనని డైవర్ట్ చేయకుండా ఆయన చెయ్యలేరు అని చెప్పే ఉద్దేశం ఇక్కడ. ఈ అక్షోభ్య నామం కూడా మనకి ఇదివరకు వచ్చిందండి. సువర్ణ బిందు అక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వర అని వచ్చింది. కాబట్టి అక్కడ కూడా సువర్ణ బిందువు అన్నప్పుడు వేరే అర్థంతో వేరే పొలికతో మనం చెప్పుకుంటూ వచ్చాం చాలా అర్థాలు. సువర్ణము అన్నప్పుడు ఇక్కడ మనకి రథాంగపాణి అక్షోభ్య అని చెప్తున్నారు. రథాంగపాణిగా అంత సిద్ధంగా ఉన్న పరమాత్మ ఇంకా దేనికి కలత చెందకుండా, వేటికి లొంగకుండా తన వారిని కాపాడుకునే ప్రయత్నంలో మాత్రమే, ఆ చర్యలు మాత్రమే చేస్తున్నాడు. కాబట్టి తన ఆశ్రయించిన వారికి ఇస్తున్న అభయం, నేను సిద్ధంగానే ఉన్నాను ఎప్పుడు ఎల్లవేళలా, మీరు నన్ను చూడడం ఒక్కటే, నన్ను చూసే దృష్టి మాత్రమే మారాలి అని చెప్పే ఉద్దేశం అని అనుకోవచ్చు అన్నమాట. ఇక ఈ శ్లోకంలో ఉన్న లేదా ఈ విష్ణు సహస్రనామ స్తోత్రానికి మనకి ఆఖరి నామం సర్వప్రహరణాయుధ, 1000వ నామం అన్నమాట. 1000వ నామము సర్వప్రహరణాయుధ. ప్రహరణము అంటేనే యుద్ధం చేయడానికి లేదా శిక్షించడానికి సన్నద్ధుడై ఉన్న పరమాత్మ. రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ. చక్రాన్ని సంధించడానికి ఎత్తిపెట్టి సిద్ధముగా ఉన్నాడు అని చెబుతున్న పరమాత్మనే అక్షోభ్యుడిగా, ఇంకా దేనికి చెదరకుండా బెదరకుండా, ఎటువంటి చలనానికి గురి కాకుండా, కలత చెందకుండా. మరి అర్జునుడి పరిస్థితి ఏంటి? ఉన్నదంతా నా వారే, వీళ్ళందరినీ నేనెక్కడ చంపాలయ్యా, నా వాళ్ళని నేను ఎలా దూరం చేసుకోగలను, నాకంత శక్తి లేదు, సమర్థత లేదనే కదా బలహీనుడైపోయి నేను ఇక యుద్ధం చేయనంత ధనుస్సును వదిలేశాడు. అప్పుడే కదా ఆయనకి భగవద్గీత అంతా బోధించాల్సి వచ్చింది కృష్ణ పరమాత్మ. కాబట్టి అటువంటి కృష్ణ పరమాత్మ ఈ శంఖమును, నందకిని, అలాగే చక్రమును, శారంగమును, గదను ధరించి ఉండి ఎల్లవేళలా నిత్యము సర్వకాల సర్వావస్థలయందు తన వారి కోసం యుద్ధం చేయడానికి, తన వారి శత్రువులని సంహరించడానికి రథాంగపాణిగా, అక్షోభ్యుడిగా, ఆ స్థితిలో సర్వప్రహరణాయుధుడిగా ఉన్నాడు. అంటే ఆశ్రితులను రక్షించడమే తన దీక్ష కాబట్టి ఆశ్రిత రక్షకుడిగా సిద్ధపడి ఉన్నాడని, వారి శత్రువులను సంహరించటానికి కావలసిన ఆయుధాలను ధరించి వాటిని సంధించే విధంగా సిద్ధంగా ఉన్నాడని, తనను శరణ కోరిన వారి కష్టాలను కష్టాల నుండి కడతేర్చేవాడిగా కూడా ఆయనని సర్వప్రహరణాయుధ అన్న నామంలో తెలుసుకోవచ్చట. కాబట్టి ప్రహరణ అనేది యుద్ధాన్ని చేయడం, శిక్షించటం, కాపాడడం, ఇలాంటి అర్థాలను, వారిని శిక్షించారంటే వీరు కాపాడబడ్డారనే కదా అర్థం. ఇలాంటి అర్థాలను సూచిస్తుంది అనుకుంటే సర్వప్రహరణాయుధ, ప్రహరణములు అంటే యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు, కాపాడబడవలసినప్పుడు, ఎప్పుడు ఏ స్థితిలో అయినా సరే కావలసినటువంటి సర్వ ఆయుధములను కలిగిన వాడు. ప్రహరణము చేయవలసిన అవసరం వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో అయినా సరే కావలసినటువంటి ఆయుధమును ధరించిన వాడిగా ఆయనని సర్వప్రహరణాయుధ అన్న నామంలో మనం తెలుసుకోవచ్చు అనేది ఇక్కడ అర్థమవుతున్న విషయం అన్నమాట. కాబట్టి ఏవో 4 ఆయుధాలను, లేకపోతే ఒక అవతారంలో ఏవైతే ఆయన ధరించి ఉన్నాడనో అవి మాత్రమే ఆయనవి అని చెప్పకుండా అన్నింటినీ, ప్రహరణమునకు కావలసినటువంటి అన్ని ఆయుధములను ధరించి ఉండగలిగిన వాడిగా. మచ్చుకకి 4 చెప్తున్నాం మీకు ఇక్కడ, అంతే. ఇలాంటివి ఎన్ని ఆయుధాలనైనా ధరించి ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉండేవాడు సర్వప్రహరణాయుధుడు అని మనకి ఆ శ్రీహరి గురించి, ఆ పరమాత్మ గురించి, ఆ విష్ణు స్వరూపం గురించి. ఆయుధము అంటే బయటకు కనిపించేదే అవనవసరం లేదు కదా, దేన్నైనా ఆయన ఆయుధంగా మలుచుకోగలిగిన వాడు. మరి నరసింహావతారంలో హిరణ్యకశిపుని చంపవలసి వచ్చినప్పుడు ఆయన చేతి గోళ్లే ఆయుధాలు అయ్యాయి. మరి ఇక వేరే బాహ్యంగా కనిపించే ఆయుధంగా ఏదీ లేదు కదా. అంటే ఆయన తీసుకునే రూపం నుండి ఒక ఆయుధాన్ని సృష్టించగలిగిన వాడు, ప్రత్యేకంగా ఒక ఆయుధంతోనూ సంహరించగలిగిన వాడు, ఏదైనా చేయగలిగిన వాడు. కాబట్టి అటువంటి ఆయుధములను ఎన్నింటినైనా సరే ధరించగలిగి ఉన్నటువంటి పరమాత్మని సర్వప్రహరణాయుధ అన్న నామంలో మనం గ్రహించవచ్చు అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం. కాబట్టి ఎన్ని రూపాలైనా ఎత్తగలిగి ఎప్పుడు ఎలా కావాలంటే అలా, ఎప్పటికీ కూడా తన వాళ్లనే కాపాడాలన్న సంకల్పం తప్ప మరొకటి లేకుండా, దానికోసం మాత్రమే
ప్రయత్నిస్తూ కృషి చేస్తూ ఉన్న నిత్య కృషి వలుడండి భగవంతుడు. ఆయనే అంత శ్రమ చేస్తుంటే, ఎప్పుడూ మన కోసమే ఆలోచిస్తుంటే, ఆయన్ని పొందవలసిన మనం ఎంత కష్టపడాలి? మనకి మాత్రం తేలిగ్గా కావాలనుకుంటే ఎలా కుదురుతుంది? మనం కూడా అంత కష్టపడినప్పుడు అంత తేలిగ్గా భగవంతుడు. అంటే ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు కష్టంగా ఉంటుంది, అలవాటైపోయాక సులువు అయిపోతుందిగా. ముందు ఉన్న కష్టం భారం ఏం తెలియవు, తర్వాత అలవాటైపోతుంది మన శరీరానికి, మనసుకి, బుద్ధికి కూడా. అదేవిధంగా భగవత్ సాధన, భగవంతుని ధ్యానము, స్మరణ ఏవైనా కానీ సరైన విధానంలో చేయడం అనేది, వ్యవప్రయాసాలతో చేసేవనేవి మన మామూలు సమర్థతను పట్టి ఉంటాయి. కానీ ఏది పూజలు, అర్చనలు ఇవన్నీ మన వ్యయ ప్రయాసాలు, అంటే మన ఆర్థిక స్థితిగతులను ఉద్దేశించి ఉంటాయి. అవన్నీ కూడా మనం సమకూర్చుకునే పరిస్థితిలో వస్తువులు, పదార్థాలు ఏవైనా కానీ మానసికంగా అవన్నీ చేస్తూనే సరిగ్గా భగవంతుడి మీద మన దృష్టి పెట్టగలిగి ఆయన్ని ధ్యానించడం, స్మరించడం చేయగలగడం అనేది ముందు మొదలు పెట్టినప్పుడు మనకి చాలా, ఆయనంటే అక్షోభ్యుడు, మనకి చాలా కలతలు వస్తూ ఉంటాయి. భగవంతుడిని నామం తీసుకుందాం అనగానే ఆ ఆలోచనలన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఎక్కడెక్కడి నుంచో. కాబట్టి తొలిలో, ప్రారంభంలో అవన్నీ మన కష్టాలు అవ్వచ్చేమో, కానీ వాడుకలో అవన్నీ మన కష్టాన్ని చూసి ఇది ఇంకా నీకెప్పుడు కష్టంగా అనిపించదులే, ఇంకా సులువైపోతుందని ఆయనే ఆ కష్టాన్ని సులువు చేసేసి అంత సులువైన మార్గాల ద్వారా దక్కే విధంగా తనని తాను చూపించుకుంటున్నాడు ఈ నామాలలో. కాబట్టి భీష్మ పితామహుడు పాండవులకు చెప్పాడనుకున్నా, కృష్ణ పరమాత్ముడు భీష్ముని చేత పాండవులకి చెప్పించాడనుకున్నా, వాళ్ళందరి ద్వారా మనలాంటి వారందరికీ ఈ సహస్రనామాలు అందాయన్నా దాని ఉద్దేశం ఏమిటి? భగవంతుడు ఎందుకు నేను భగవంతుడిని నమ్మాలి, ఎందుకు భగవంతుడి అవసరం అని అంటే, భక్తుని యొక్క జన్మ లేదా సాధకుని యొక్క మన యొక్క పుట్టుక ఇన్ని విధాలుగా, ఇన్ని పరిస్థితుల్లో, ఇన్ని కారణాల వల్ల జరిగిన తరువాత ఈ ఐక విషయాల్లో పడిపోయి దాన్ని మర్చిపోతున్నాం. కాబట్టి తిరిగి వాటిని గుర్తు చేయడం కోసం, తిరిగి వారి దారిని మళ్లించి తన వైపు నడిపించటం కోసం ఏవేవి లక్షణాలు, గుణాలు, స్వభావాలు ఉన్నాయని చెప్తున్నాడో అవన్నీ ఉండపట్టి మనం భగవంతుడిని నమ్మాలి. అవన్నీ ఉన్నవాడే మనం దీని నుంచి బాగు చేయగలడు. కాబట్టి భగవంతుణ్ణి ఆరాధించాలి, ధ్యానించాలి. కాబట్టి భగవంతుడు అనేవాడు ఇవాళ నా కోరిక తీర్చడం కోసం నన్ను పుట్టించలేదు. ఆయన అదే డ్యూటీ వేసుకొని ఆయన అక్కడ ఉండలేదు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో జనాల విపరీత ధోరణులు ఎలా ఉంటున్నాయంటే, మనం ఉదాహరణకు చెప్తున్నానండి, ఎంతో మంది గురువులని, గొప్ప ఋషిపుంగవులని చూసిన తర్వాత మానవ జన్మనెత్తిన వాళ్ళల్లో కూడా గొప్ప గొప్ప మహానుభావులని చాలా చిన్న ప్రాయంలోనే భగవదనుసరణలో వెళ్ళిపోయి, లేదా బాల్యావస్థ నుంచి భగవద్ధ్యానంలో, శంకరాచార్యులు వంటి వాటిని మొదలు పెట్టుకుంటే ఎంత బాల్యావస్థ నుంచి ఆయన భగవద్ధ్యానం మొదలు పెట్టారండి. తర్వాత ఎంతో మంది మహర్షులని, గొప్ప గొప్ప వారిని మనం చూసినప్పుడు ఏమర్థమవుతుంది మనకి? భగవంతుడి ధ్యానం అనేది మొదలు పెట్టడానికో, ఆ స్పృహ మనలో కలగడానికి వయసు అనేది ఎక్కడ అడ్డం కాదు, పరిమితం లేదు. మన పూర్వజన్మ సుకృతాల వల్ల త్వరగా బాల్యావస్థలోనే మనం దాన్ని పొందగలుగుతామనేది స్పష్టమవుతుంది. వీళ్ళందరూ మానవ జన్మనెత్తి మనకు ఉదాహరణలుగా, నిదర్శనాలుగా నిలిచారు. వాళ్ళు చాలా చిన్న వయసు నుంచి, చిన్న ప్రాయం నుండి భగవత్ స్మరణము, భగవద్ ధ్యానము లేదా భగవంతుడికి సంబంధించిన ప్రచారంలోనూ ఉన్నారు అని అంటే, వాళ్ళకి అంత బాల్యంలో ఎవరు నేర్పిస్తే వచ్చిందండి? స్వతహాగా వచ్చిందే కదా. అంటే ఇక్కడ మనకేమర్థం అవ్వాలి? భగవంతుణ్ణి ధ్యానించడం, స్మరించడం అనే ప్రక్రియ ఎప్పుడైనా మొదలవ్వచ్చు, కానీ దానికి మనల్ని మానసికంగా మనం సిద్ధం చేసుకుని ఉండాలి. ఆ సిద్ధం చేసుకోవడం అనేదే మన సాధన. మన మనసులో నుంచి మాలిన్యాన్ని, చెడుని, దురాలోచనలని, లేదా వాటి మీద ప్రీతిని, మమకారాన్ని తగ్గించుకోగలిగితే మనల్ని మనం సిద్ధపరుచుకుంటున్నట్టే. ఈ సిద్ధపడే క్రమంలో సమయం తీసుకోవచ్చుగాక, కానీ మన ప్రయత్నం ఎప్పటికీ ఆగకపోతే, ఒకవేళ ఈ జన్మలో మనం చేయలేకపోయింది, ఈ జన్మలో చేసిన సాధన వల్ల మరు జన్మలో తొలి దశ నుండే, అంటే బాల్య దశ నుండే మనం ఈ సాధన వైపుకు మళ్ళీ భగవంతుణ్ణి పొందవచ్చు అనేదే మనకి వేదాలైనా స్మృతులైనా భగవంతుడు చెప్పింది. నేనెవరినో కాదు కదా ఇక్కడ చెప్పడానికి. ప్రస్తుత కాలంలో మనుషుల యొక్క మూర్ఖపు ఆలోచన ఎలా అయిపోతుంది అంటే, ఈ వయసు ఉన్నది ఎందుకు, పుట్టిన వెంటనే దేవుణ్ణి ఎవరు పట్టుకుంటారు, ముందు ఐహిక విషయాలన్నీ అనుభవించేయాలి, అనుభవించిన తర్వాత విరక్తి పొందాలట. అనుభవిస్తూనే ఉంటే విరక్తి ఎప్పటికి వస్తుందండి? అనుభవం ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవాలి కదా. విరక్తి ఎప్పటికి వస్తుంది? దానంతటా అది ఎందుకు వస్తుంది? అది ఆ భావన కూడా మనలోనే కదా కలగాలి.
ఇది కాదు కదా జీవితం, ఈ జన్మ ఎందుకు చేసుకొచ్చింది, దీన్ని ఎలా సార్థకం చేసుకోవాలి అన్న ప్రశ్న మనకిలో కలగాలి అంటే ఐహిక భోగాలను అనుభవించడం మీద పెట్టే శ్రద్ధతో పాటు ఈ ఐహిక విషయాలను ఇస్తున్న భగవంతుడు ఎవరు అన్న ప్రశ్న కూడా మొదలవ్వాలి కదా. దేనివల్ల ఇవి దక్కాయి? నిజంగా నేను కోరుకోవడం వల్లే దక్కాయని అనుకున్నా కూడా నేను కోరుకోగానే ఎలా దక్కుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ శక్తి నాకు ఇవన్నింటినీ అందిస్తుంది? ఈ ఆలోచన కదా మనిషిలో తిని పెంచేది. ఇది పోయి ఎవరైనా అంటే ప్రస్తుత కాలంలో మంచి చెప్పేవాడు చాలా దుర్మార్గుడైపోయాడు. ఇటువంటి పిచ్చి మాటలన్నీ చెప్పి వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకునే వాళ్ళందరూ పెద్ద పెద్ద గురువులు అయిపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ధార్మికులని చెప్పుకుంటున్నారు. సనాతన ధర్మాన్ని మేమే కాపాడే వాళ్ళమని చెప్తున్నారు. నిజంగా విషయాన్ని అర్థం చేసుకునే స్పృహ, బుద్ధి, బుర్ర ఇంకా మనకే రాలేదు. మన ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి టైటిల్స్ అన్ని కొన్ని చూసినప్పుడు మనసుకు చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా పరిపూర్ణంగా గొప్పవాడు, చెప్పిన ప్రతి మాట మంచిదే అవ్వాల్సిన అవసరం ఎప్పటికీ ఉండదు. ప్రతి దానిలో కూడా మంచి చెడు ఉంటున్నట్టు ప్రతి వ్యక్తిలో కూడా మనకి నచ్చింది ఒకటి ఉండొచ్చు, ఇంకొకటి నచ్చకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన నచ్చిన నాళ్ళు వదిలేసి నచ్చకపోయినంత మాత్రాన వాళ్ళని అనవసరంగా అధపాతాళానికి తొక్కే విధంగా అవమానించే పరిస్థితి ఎందుకు చేస్తున్నారు? ఎవరైనా సరే గొప్ప గొప్ప ప్రవచనకర్తలు ఇప్పుడు ఎంతమంది మనకి ఈ మాధ్యమాల్లో, సాంఘిక మాధ్యమాల్లో ముందుకు వచ్చి చెప్తున్నప్పుడు అందరూ అన్ని విషయాలు మనకి నచ్చే విధంగా చెప్పవలసిన అవసరం లేదు కదండి. వారికంటూ ఒక భావన ఉంది. ఆ భావనలో వారు అర్థం చేసుకున్నట్టు భగవంతుని వ్యక్తపరుస్తున్నారు, లేదా భగవత్ తత్వాన్ని తెలియపరుస్తున్నారు. అందులో ఉన్నదానిలో మనకి ఏది నచ్చింది అంతవరకు మనం తీసుకొని వదిలేద్దాం. వారి గురించి వారిని అవమానించే విధంగా, తోలనాడే విధంగా పబ్లిక్ లో చేయవలసిన అవసరం మనకేంటండి? వాళ్లకున్నటువంటి ఆ జ్ఞానంలో, వాళ్లకున్నటువంటి ఆ పాండిత్యంలో ఇసుమంతైనా అణువంతైనా మనకుందా? అంత చెప్పిన దానిలో నుంచి తప్పించే అంత సామర్థ్యం ఉన్నప్పుడు అసలు అది తప్పు అని నీకు ఎలా తెలిసింది? నువ్వేం చదివితే, ఏం చేస్తే నీకు అది తప్పని అర్థమైంది? ఆ జ్ఞానం కూడా మనకు ఉండాలి కదా. అది పోయింది ఈ కాలంలో. ప్రతి ఒక్కళ్ళు మైక్ పట్టుకొని, ప్రతి ఒక్కళ్ళు కెమెరా పెట్టుకొని, వీడియోలను పెట్టేసి, ఛానల్ అని పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా, అది ఎవరిని అంటున్నాం, ఏ స్థాయి వాళ్ళని అంటున్నాం, స్థాయి అనేది వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, పాండిత్యాన్ని సూచించేది చెప్తున్నానండి. వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను కాదు. అవేవి మనకు తెలియవు, తెలిసినవి నిజమవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఒకరి యొక్క జ్ఞానము, వారి యొక్క తెలివితేటలు, పాండిత్యము, వారు చెప్తున్న దానిలో ఉన్న నిజము, ఇలాంటివన్నీ వారి యొక్క స్థితిని తెలియపరుస్తాయి అనుకుంటే, అటువంటి దాన్ని మనం గమనించడం పోయి, అటువంటి దాన్ని చూడగలగడం పోయి, ప్రతి దానిలోనూ ప్రతి వారిలోనూ తప్పులించే వాళ్ళని. అలాంటి వాళ్ళకి కనీసం ఒక శ్లోకాన్ని శుద్ధంగా చదవడం కూడా రాదు. దాని అర్థం ఎరగడం చాలా తర్వాత విషయం అనుకోండి. ఒక్క సంస్కృత శ్లోకాన్ని స్పష్టంగా చదవడం కూడా రానివాడు నువ్వు చెప్పింది తప్పు, ఆడ పండితుడైతే నాకేంటి అని దుర్భాషలు ఆడుతూ, తోలనాడుతూ, అవమానకరంగా మాట్లాడుతూ ఏవేవో చేసేస్తున్నారు. భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయనే చెప్తున్నాడు కదా, అన్నీ చూసుకోవడానికి నేనున్నాను ఇక్కడ, నువ్వు ఎలా అయినా ప్రార్థించు, ఎలా అయినా వేడుకో అంటే. ఎప్పుడైతే ఈ భగవత్ నామాలని, భగవత్ తత్వాలని సరైన దృష్టిలో చూడగలుగుతాము, సరైన దృష్టిలో అర్థం చేసుకోగలుగుతాము, అప్పుడే భగవతత్వం ఎంతో కొంత మనకి సక్రమంగా బోధపడే అవకాశం ఉంది. మొత్తం ఎలాగో అర్థం చేసుకునే స్తోమత మనకి లేదండి. మనం అసమర్థులమే అందరం కూడా. ఎంత ప్రయత్నించినా ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడానికి పనికొస్తుందేమో కానీ మన పరిస్థితి ఎట్లా ఉంటదంటే, ఇప్పుడున్న బాహ్య పరిస్థితులతో అన్వయించుకొని, అంటే ఈ ఐహిక విషయాల్లోనే కలగలిసిపోయి ఉన్నాం కాబట్టి బంగారం వెండి వస్తువుల్ని గనక ముందు మెరుగుపట్టే చక్కగా ఉంటాయి, షైన్ అయి పాలిష్ అవుతూ ఉంటాయి. వాడే కొద్దీ మళ్ళీ వాటి మెరుగు తగ్గిపోతుంది, తిరిగి మెరుగు పెట్టించుకుంటూ ఉంటాం. మన పరిస్థితి కూడా అదే, మన బుర్రను కూడా అంతే. ఈ ఐహిక విషయాలతో ఎప్పటికప్పుడు మన బుర్ర మట్టిపట్టిపోయి పిచ్చి ఆలోచనలతో, అనవసరమైన వక్ర బుద్ధితో చూస్తూ మన మనలో ఉన్న భగవత్ తేజస్సుని మనమే తగ్గించేసుకుంటున్నాం. దాన్ని మళ్ళీ తిరిగి పాలిష్ చేసుకుంటూ ఉండాలంటే భగవత్ తత్వాన్ని మాటి మాటికి నెమరు వేసుకుంటూ ఉండవలసిందే. ఎవరికో ఏదో, ఎవరి తప్పును ఎచ్చటం ఎందుకండి? మనలో ఉన్న తప్పుల్ని మనం కడుక్కోవడానికే సరిపోవట్లేదు, ఇంకొకరి తప్పును మనం ఎందుకు ఎంచడం? మనం పరిపూర్ణ జ్ఞానులు అని మనం అనుకుంటే ఎట్లా కుదురుతుంది? మనకు తెలిసిందే నిజమని అనుకుంటే ఎలా కుదురుతుంది? తెలియంది, శోధించాల్సింది ఎంత ఉంది? ఎంత తెలుసుకుంటే మనకి మొత్తం అయిపోతుంది అనిపిస్తుంది. భగవంతుడు అనేవాడు అనంతమైన వాడు, అక్షయుడు అని చెప్పుకుంటున్నప్పుడు ఎంత త్రవ్వితే వస్తుంది ఆ భగవత్ జ్ఞానం? ఎక్కడ ఆపేయచ్చు?
దానికి పరిమితే లేదు కదా. మరి ఇన్ని పుస్తకాలు చదివేశాను కాబట్టి, ఇన్ని డిగ్రీలు తెచ్చేసుకున్నాను కాబట్టి, లేకపోతే నేను దీని గురించి మాట్లాడగలుగుతున్నాను, నాకు ఒక ఛానల్ ఉంది కాబట్టి నేను ఏదైనా చేస్తాను అన్న మూర్ఖపు ధోరణిలో మాట్లాడేసి వాదించాలి అని అనుకుంటే ఎంత అజ్ఞానం, ఎంత అమాయకత్వం, ఎంత మూర్ఖత్వం, ఏం పేర్లు పెట్టాలి. ఆయన చెప్పిన ఇందాక అరిషడ్ వర్గాలన్నీ వచ్చేస్తాయేమో ఇందులో. ఆ అరిషడ్ వర్గాలే ఇవన్నీ ప్రేరేపిస్తున్నాయి. కాబట్టి వాటిని ఎలా నియంత్రించుకోవాలన్న ప్రయత్నం లేకుండా ఎంతసేపటికి ఇలానే ఉండిపోతాము, దొరికింది అవకాశం మాట్లాడేస్తాం, పెట్టరేగిపోతాం అంటే ఎవరికి నష్టం జరుగుతుంది? ఎవరి మీద అయితే దుమ్మెత్తి పోస్తున్నామో వాళ్ళ జ్ఞానం వాళ్ళని ఎప్పుడూ కాపాడుతుంది. వాళ్ళు నమ్మిన భగవంతుడు వాళ్ళని ఎప్పుడు రక్షణగా చూసుకుంటాడు. ఇక్కడ అర్థమవుతుంది కదా. ఈ దుమ్మెత్తి పోసే వాళ్ళందరూ ఎవరవుతున్నారు? దుర్మార్గులు, శత్రువులు, బాహ్య శత్రువులు. కాబట్టి అటువంటి వారే ఎప్పటికైనా నశిస్తారు. బయటికి మేకబన్న పుల్లులా కనిపిస్తూ గాంభీర్యాన్ని వాళ్ళు ప్రదర్శించినప్పటికీ వాళ్ళ నిజావస్థ భగవంతుడికి తెలుసు కాబట్టి ఆయన ఎప్పుడు చూసుకుంటాడు. ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. భగవంతుడు ఎదుటి వాళ్ళు ఏదన్నా మాట్లాడితే ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు, దేవుడు ఉన్నాడు చూసుకుంటాడని చెప్తారు. మరి మనం కూడా అలానే మాట్లాడాం కదా. మనల్ని మాత్రం చూడ్డా దేవుడు? అంటే మనల్ని అన్న మాత్రాన భగవంతుడికి ఇదవుతుందా? వాళ్ళనంటే మాత్రం ఊరుకోడా? అందరూ సమానమనే కదా చెప్తున్నారు. దుష్టుడైన వాడిని శిక్షించినా కూడా తన దగ్గరికే చేర్చుకుంటున్నాడు, శిష్టుడైన వాడిని కాపాడుతూ తన దగ్గరికే చేర్చుకుంటున్నాడు అని చెప్పినప్పుడు రెండు ఒకటే, ఇద్దరు ఒకటే అయినప్పుడు నన్ను నువ్వన్నావు నీకు దేవుడు ఇది చేస్తాడని శపించడం ఎందుకు? మళ్ళీ తిరిగి నేను అనడం ఎందుకు? మళ్ళీ ఆ శాపం నాకు కూడా తగులుతుంది కదా. ఈ చిన్నపాటి జ్ఞానం ఎవరికైనా మళ్ళీ గొప్ప గొప్ప గురువులు అని చెప్పుకునే వాళ్ళకు కూడా ఎందుకు తెలీదో అర్థం కావట్లేదు. సరే, ఏదైతేనేమి ఇవాటికి మీ సమయాన్ని చాలా తీసేసుకొని విష్ణు సహస్రనామాన్ని పూర్తి చేయగలిగాం. ఆ అవకాశం మాత్రం మీ అందరికీ ధన్యవాదాలు. ఎన్ని చెప్పినా తక్కువ అవుతుంది.